కృపోన్నతుడైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. గతించిన కాలం అంతా మీ జీవం గల రేఖల చాటున కాచి కాపాడి తండ్రి, మీ యొక్క మహేశ్వర్యాన్ని తండ్రి మా ఎడల కనపరిచి మా బ్రతుకుల్లో మరొక తరుణాన్ని, అవకాశాన్ని, నూతన సంవత్సరాన్ని తండ్రి దయకిరీటంగా దయచేసినందుకు మీ పాదాలకు వందనాలు తండ్రి. 2025లో తండ్రి ఎన్నో స్థితిగతుల నుంచి తండ్రి, అపాయాల నుంచి తండ్రి మీ యొక్క మహాప్రేమ మాయందు ఉంచి కరుణించి కాపాడి ఈ నూతన సంవత్సరంలోకి తండ్రి మమ్మల్ని అడుగుపెట్టిన మీ ఉచిత ప్రేమకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కేవలం పెదవులతో పలికే వారంగా కాకుండా కృతజ్ఞత కలిగిన జీవితాలను కలిగి ఉండునట్లు మా అందరినీ మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ తండ్రి, మర్మమై ఉన్నటువంటి క్రీస్తు దైవత్వం అనే ఈ సెమినార్లో తండ్రి చెప్పబోతున్న ప్రతి మాటను నీ పిల్లలు సహృదయంతో స్వీకరించగలిగే మంచి మనసును వారికి, సత్యవాక్యాన్ని సమపరలో విభజించి బోధించగలిగే జ్ఞానాన్ని, ఆత్మ నడిపింపును నాకు అనుగ్రహించి కేవలము తండ్రి నీ నామ మహిమార్థంగా మా బ్రతుకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని వాక్య పరిచర్యను జరిపించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి క్రీస్తు దైవత్వాన్ని గురించి ఈరోజు క్రైస్తవ సమాజంలో నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితి ఇంత అంతా కాదు. క్రీస్తు దేవుడని కొందరు, కాదు కుమారుడని కొందరు, కుమారుడైతే దేవుడు కాదని కొందరు, పుట్టినవాడని కొందరు, పుడితే నిత్యుడు కాదని, పుట్టినవాడు నిత్యుడు ఎలా అవుతాడని, ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఈ సమాజంలో నెలకొన్నాయి. అయితే ఇందాక సహోదరులు చెప్పినట్టుగా ఈ ప్రశ్నలు వేస్తున్నవారు, సమాధానాలు చెబుతున్నవారు ఇద్దరు క్రైస్తవులే. అందరి చేతిలో బైబుల్ ఉంది. కాబట్టి అన్యుల్లో ఎవరైనా ప్రశ్న వేశారంటే అర్థం ఉంది, కానీ అదే బైబుల్ వాళ్ళ దగ్గర ఉంది, అదే బైబుల్ వీళ్ళ దగ్గర ఉంది. కొందరేమో క్రీస్తును దేవుడుగా నమ్ముతారు, కొందరేమో కుమారుడు అంటారు. కుమారుడైతే దేవుడు కాదా? కుమారుడైతే నిత్యుడు కాదా? ఒక క్లారిటీ, ఒక స్పష్టత లేదు. మన వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే బద్ధకం ఎక్కువైపోయి యూట్యూబ్లో ఇట్టా కొడితే అట్లా వచ్చేస్తాయి. మనకి ఈ అన్నంటే బాగా ఇష్టం కాబట్టి మనకి ఈ అన్నది ఇంకేమన్నా మనకు అవసరం లేదు. వ్యక్తుల పైన అభిమానం, సంఘాల పైన ప్రేమ, ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నప్పుడు ప్రియుల సత్యం మనకు కానరాదు, సత్యం మనకు దొరకదు. వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారని పలు రకాల బోధలు విన్న క్రైస్తవుడు బైబుల్ ఏం చెబుతుందని మాత్రం ఆలోచించలేదు. ఎందుకంటే నీ వాక్య సారాంశము సత్యం. ఆ వాక్య సారాంశంలో ఉన్న సత్యం ఏంటో కొంత భాగాన్ని మీరు క్రిస్మస్ ఆరాధనలో విన్నారు. ఈరోజు కాలయాపన చేయకుండా డైరెక్ట్ మీకు వాక్యంలోకి తీసుకెళ్తాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా మీకు అర్థం కావాలి. చాలా జాగ్రత్తగా, ఎటువంటి ఆటంకం లేకుండా దయచేసి అందరూ సహకరించండి. బయటికి మధ్యలో అటు ఇటు డిస్టర్బ్ చేయకుండా ఏకాగ్రతతో వాక్యాన్ని వినవలసిందిగా మనకు చేయించున్నాను. కనుక ఈ రోజుకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగాల్లోకి వెళ్దాం. దయచేసి మీ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం తీద్దాం. ప్రతి ఒక్క వచనాన్ని రాసుకోండి. ఎందుకంటే అపార్థాలు కాబడిన ప్రతిదీ ఈరోజు మీకు అర్థం చేయించే పనిని మరి ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతిదీ రాసుకోండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా. దయచేసి అందరూ బైబిల్ తీసే ప్రయత్నం చేయండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనవు, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. సరిపోద్దండి. ఏమంటారు ఇక్కడ ప్రవచనం ఏముంది? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ప్రవచనం ఇది. ఇది ఎవరి గురించి రాయబడింది? క్రీస్తు దైవత్వాన్ని గురించి ప్రశ్నిస్తున్నవారు, సమాధానం చెబుతున్నవారు, రెండు వర్గాలు కనిపిస్తున్నారు కదా. ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తారండి? ఈ వాక్యం ఎవరి గురించి రాయబడింది? గట్టిగా 100%. ఇంకేమైనా డౌట్ ఉందా? మత్తయి సువార్త 2వ అధ్యాయం
మత్తయి సువార్త. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి సాక్షులను అందరినీ సమకూర్చి 4వ వచనం చదువుతున్నా చూడండి. 4వ వచనం 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి సాక్షులను అందరినీ తూర్పు దేశం నుంచి జ్ఞానులు వెళ్ళారు. రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమడిగారంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారండి. అందరూ విన్న వాళ్ళంతా కలవరపడ్డాడు. నేను కదా రాజును, నా తరువాత ఈ రాజ్యాన్ని నా కుమారుడు కదా పరిపాలించాలి. యూదులకు రాజుగా పుట్టాడు ఒక ఆయన అని ఆ మాట వినగానే కంగారు పడ్డాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ కూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఎందుకంటే ప్రవచనం ఉంది. మీకా గారు ప్రవచించిన ప్రవచనము ఉన్నది. ఆ ప్రవచనం గురించి మాట్లాడుతూ, యోధా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి రాజు నీలో నుండి వచ్చును. అంటే మీకా గ్రంథంలో రాయబడిన ప్రవచనము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారిదేనా కాదా? మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతాను. అవునా? మళ్ళీ రండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ అందరు బైబిల్ చూడండి, చూడగలిగిన వాళ్ళు. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇంతవరకే చదివారండి. ఇక అద్భుతమైన మాట ఉంది, కింద చదవండి. ఇప్పుడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ఏ శిశువైతే యూదా బెత్లెహేములో పుట్టబోతున్నాడో శరీరాన్ని ధరించుకొని భవిష్యత్తులో ఆయన గురించి ఏం రాయబడింది? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగు. పురాతన కాలము మొదలుకొని క్లియర్గా ఈ వచనం అర్థమైతే మనం ఎదురుకి వెళ్తామండి. మీకా గారు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు జన్మాన్ని గురించి ప్రవచనం చెప్తూ యూదా బెత్లెహేములోనే ఆయన పుడతాడు అని చెప్పి ఆ యేసుని గురించి కింద ఏమంటున్నాడు మరలా? పురాతన కాలము మొదలుకొని, ప్రారంభము నుండి, పితరుల కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగు చుండెను. పురాతన కాలములో, పితరుల కాలములో, ప్రారంభ కాలము నుంచి ప్రత్యక్షమగుచున్న ఆయన కన్య మరియ గర్భమందు బెత్లెహేములో శరీరాన్ని ధరించుకొని పుట్టబోతున్నాడు. అది ప్రవచనం. అర్థమవుతుందా లేదా? మన వాళ్లకు యేసుక్రీస్తు కన్య మరియ గర్భమందు పుట్టి పెరిగి బోధించి మరణించి సమాధి పునరుత్థానం ఈ 33.5 సంవత్సరాల జీవితము బాగా తెలుసు. కానీ ఇక్కడ గ్రంథకర్త ఏం చెప్తుందంటే, ఆయన పుట్టబోతాడు. ఆయనే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ మాట మీకు ఇప్పుడు అర్థం కాదు, నాకు అర్థమైపోయింది మీ ఫేసులను చూస్తే కదా. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు చాలా ఇంపార్టెంట్ వచనం, ప్రతి ఒక్కరు రాసుకోండి. ఎందుకంటే ఈరోజు అపార్థాలు కాబడుతున్న ప్రతి ప్రశ్న సమాజంలో ఉంది, క్రైస్తవ సమాజంలో. దానికి మీరు సమాధానం చెప్పాలంటే ప్రతి దాన్ని మీరు రాసుకోవాలి, వినాలి. చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన, ఎవరి ఆయన? యేసుక్రీస్తుని గురించి పైన చెబుతున్నాడు. అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు మరణించి మనకు రక్షణను అనుగ్రహించాడని 18వ వచనంలో ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నాడో ఆ యేసును ఉద్దేశించి ఇక్కడ ఏమని రాయబడుతుంది? ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. అంటే నోవాహు జలప్రలయానికి ముందు 120 సంవత్సరాల సుమారుగా ఓడ సిద్ధపరుస్తున్నప్పుడు ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ప్రకటించింది ఎవరు? అర్థమవుతుందా లేదా? వాక్యంలో ఏముంది? ఎవరు ఏం చెప్పారనేది పక్కన పెట్టండి కాసేపు. వాక్యంలో ఏముంది? మీకా గ్రంథంలో ఏమంటుండు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగు చుండెను. నోవాహు కాలంలో ఎవరండి? మనకి యేసుక్రీస్తు అంటే మరియమ్మ దగ్గర నుంచే తెలుసు. ముందు వాక్యంలో ఏముంది? దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఎవరు ప్రకటించారనమాట? అర్థమవుతుందా లేదా? అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ అధ్యాయము క్షమించండి 10వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా నోవహు కాలములో ప్రత్యక్షమై సువార్తను ప్రకటింప చేయుటలో నోవహుకు తోడుగా ఉండి నడిపించింది ఎవరని చదువుకున్నాను ఇందాక? యేసుక్రీస్తు. అవునా? సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నారు. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటంటే మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది ఆ బండ అంటే మోషే కాలంలో పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తున్న ఆ మహాప్రయాణములో వారిని వెన్నంటే ఉండి సంరక్షిస్తూ కాపాడుతూ నడిపిస్తున్నది ఎవరు? ఒకే పానము తాకిరి కదా. ఆత్మ సంబంధమైన ఆ బండలోనిది త్రాగిరి. ఆ బండ అంటే మోషే కాలంలో కూడా ఆయన ఉన్నాడు. తను ప్రత్యక్షపరుచుకుంటూ వారిని సంరక్షిస్తూ కాపాడుతూ మోషే కాలంలో కూడా ఎవరున్నారు? ఎలా? ఆత్మస్వరూపిగా. ఆకారము కన్యమర్య గర్భమందు పుట్టినప్పుడు ఆకారం అర్థమవుతుందా కదా? అప్పుడు ఆత్మస్వరూపిగా. ఇంకా ఆదికాండము 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా దూత, మనసు పెట్టి వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆమెనన్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఇక్కడే ఉంటాను, ఇబ్బంది ఏమీ లేదు. కంగారు పడకండి. ఎందుకంటే మన పుర్రెలు ఏంటంటే అది మనల్ని స్థిరంగా ఉండనివ్వదు.
ఎందుకంటే మనం విన్నాం కదబట్టి గిర్రని తిరుగుతూ ఉంటుంది. మనం విన్నది లోపల ఒకటి ఉన్నది, అది తిరుగుతూ ఉంటుంది. అది ఎట్లా కరెక్ట్? కంగారు పడకండి. వాక్యం విన్న తర్వాత మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఇక్కడే ఉంటాను. ఓకే. మరియు యెహోవా దూత మరియు యెహోవా దూత ఆదికాండము 16వ అధ్యాయం 10వ వచనం. మరియు యెహోవా దూత మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. అది లెక్కింప వీలులేనంతగా 9 నుంచి చదువుకుందామండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళుము, ఆమె చేత క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇక్కడ ఏమని రాయబడింది? యెహోవా దూత ఏమంటుంది చూడండి. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇక్కడ యెహోవా దూత ఏంటంటే యెహోవా దూత. ఎవరు యెహోవా దూత? నోటికి ఏదో మాట్లాడకండి, గెస్ చేయకండి. వాక్యం కదా, పరిశీలించాలి కదా. యెహోవా దూత. ఈ యెహోవా దూత ఎవరని మనం ఎందుకు ఆలోచించాలి అంటే ఏమంటుంది అక్కడ? ఆమెతో ఏమంటుంది? నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేస్తాడు దేవుడు అన్నారా? విస్తరింప చేసేదను. నేనే నీ సంతానమును. అర్థమవుతుందా లేదా? ఇది ఇలాగే ఉంటాయి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము. యెహోవా దూత పరలోకము నుండి యెహోవా దూతనా? ఆ తేడా మీకు అర్థమవుతుందా? యెహోవానా యెహోవా దూతనా? యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా. ఈ సందర్భం ఏంటంటే మనకు బాగా తెలుసు కదా. ఇస్సాకును బలి ఇవ్వడానికి కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు? కత్తెత్తి నరకబోతున్నాడు. అది సందర్భం. అప్పుడు పరలోకం నుంచి యెహోవా దూత అబ్రహామా అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఏమంటే బైబిల్ చదువుకుంటూ వెళితే మనం చచ్చిన దాకా చదివినప్పుడు బైబిల్ అర్థం కాదు. చదవాలి, వెంటనే ఆలోచించాలి. ఈ రెండింటిలో మీరు చదివారు కదండి, ఏం ఆలోచించారు చెప్పండి ఒకసారి. యెహోవా దూత అక్కడ ఏమంది? నీ సంతానమును నిశ్చయముగా. అంటే దూతకంత పవర్ ఉండదండి. దూత అంటే ఎవరు? మనకేం తెలుసు దూత అంటే? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దేవదూతల గురించి అక్కడ మాట్లాడుతూ ఏమని రాయబడింది? వీరందరూ పరిచారము చెయ్యటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఎవరండి? సేవకులైన ఆత్మలు. సేవకులైన ఆత్మలు ఆశీర్వదిస్తారా? సేవకులైన ఆత్మలు నీ సంతానమును నేను నిశ్చయంగా విస్తరింప చేస్తానంటాయా? పరలోకములో నుంచి అబ్రహాము అని పిలిస్తే అబ్రహాం ఏమన్నాడు? హలో హాయ్ గాబ్రియల్ దేవదూత అన్నాడా? ప్రభువా. అర్థమవుతుందా లేదా? యెహోవా దూత మాట్లాడినప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా. ఇక్కడ ఆశీర్వదిస్తుంది, ఆగరును వరమిస్తుంది. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేతను. దేవదూతలకు అంత సీను. వారెవరు? సేవకులు. పరిచారము చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలకు అధికారము లేదు. వాళ్ళు సేవకులాగే ఉండాలి.
కానీ ఇక్కడ యెహోవా దూత ఏం మాట్లాడుతుంది? నీ సంతానమును విస్తరింపజేస్తాను. నంబర్ 1 ఇక్కడ ఏమంటుండు? పరలోకములో నుంచి అబ్రహాము అని పిలవగానే అబ్రహాం ఏమంటున్నాడండి? చిత్తము ప్రభువా. అంటే ఈ దూత మామూలు దూత ఎవరు నేను చెప్పలేదు, మీరు కంక్లూషన్కి రాకండి. కానీ దేవదూత మాత్రం, దేవదూత అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 యెహోవా అని స్తుతిస్తూ ప్రతి గానములు చేయించు దేవుని యొక్క మహిమనుకు తట్టుకోలేక వాడి కళ్ళను అంటే ముఖాన్ని కప్పుకొని కాళ్ళని కప్పుకొని ఎగురుతూ ఆ రెక్కలతో ఉండే దేవదూతలు మనకు బాగా అవి దేవదూతలు. అవునా? ఇక్కడ ఏం రాయబడింది? దూతనే ఉందా? యెహోవా దూతనే ఉందా? యెహోవా దూత. అంటే ఈ దూత గురించి మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. అలా పక్కన పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆశీర్వదిస్తుంది, వరమిస్తుంది. అబ్రహాము అని పిల్లగానే అబ్రహాం ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. అంటే తింగరుడు అనుకుంటున్నాడు అబ్రహాం. అబ్రహాము దేవునికి స్నేహితుడు, ఆత్మీయ జీవితంలో మహాబల సంపన్నుడిగా ఉన్నటువంటి పితరుడు కదా. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రియులరా, మీరు ఒకసారి ఆలోచించండి. దూత అని రాయబడగానే మీరు ఒకటే ఫిక్స్ అయిపోకండి. ఏమని? పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ప్రతి గానాలు చేసే కోటాను కోట్ల దేవదూతలు అని అనుకోవడానికి వీలు లేదు. మీకు విషయం ముందు అర్థం కావాలి. దూతలు అంటే దేవదూతలు అనగానే రెక్కలతో ఎగిరే మాత్రమే కాదు, దేవదూతలు అని ఎవరెవరిని పిలిచారు తెలుసా బైబిల్లో? దూతలను ఎవరిని పిలిచారు తెలుసా అండి? సంఘ పరిచారకులను కూడా దూతలు అన్నాడు. మనందరికీ తెలుసు కదా. 2:25 ఫిలిప్పీకి రాసిన పత్రిక తీయండి ఒకసారి. అపోస్తలులను దూతలు అన్నాడు, యాజకులను దూతలు అన్నాడు, ప్రవక్తలను కూడా దూతలు అన్నాడు. దూతలేగా. అర్థమవుతుందా లేదా? దూతలు అనగానే ఆ రెక్కలతో ఎగిరేవి మాత్రమే కాదు. చూడండి ఒకసారి 2:25 ఫిలిప్పీకి రాసిన పత్రిక. మరియు నా సహోదరుడును నా జత పనివాడు నా తోటి యోధుడు ఎఫ్రోదితు గురించి రాయబడిన మాట. నా తోటి యోధుడును మీ దూత అంటే సంఘపు దూత అంటున్నాడు. అక్కడ ఎఫ్రోదితుని ఏమంటుండండి? మీ దూత. సంఘానికి లేఖను రాస్తూ అతడు మీ దూత అంటే సంఘపు దూత అని అంటున్నాడు కదా. మీ దూత సరిపోతుంది. హగ్గయి గ్రంథం తీయండి దయచేసి. హగ్గయి గ్రంథము 1:13. హగ్గయి గ్రంథము 1:13. అప్పుడు యెహోవా దూత అయిన యెహోవా దూత ఎవరు అంటే ప్రవక్తలను కూడా బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది? యెహోవా. అర్థమవుతుందా లేదా? యెహోవా దూత అయిన హగ్గయి. అలాగే మలాకి గ్రంథానికి రండి దయచేసి. మలాకి గ్రంథము 2:7 చదవండి. 2:7. యాజకులు సైన్యములకు అధిపతి. యాజకులు అంటే ఎవరండి? కదా, దేవుని ఆలయంలో ఉండి మనుష్యులకు దేవునికి మధ్యవర్తిత్వాన్ని చేస్తూ కదా సేవకులు. ఆనాడు యాజకులు, ఈనాడు సేవకులు, పాస్టర్లు కదా. ఇక్కడ ఏమంటుంది చదవండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలను ఎవరెవరిని అంటున్నాడు ఇక్కడ? సంఘంలో ఉండ పెద్దలను. ఎఫ్రోదితుని ఏమన్నాడు? సంఘపు దూత అన్నాడు. అవునా? ప్రవక్త అయిన హగ్గయిని ఏమన్నాడు? యెహోవా దూత. ఇక్కడ యాజకుల గురించి ఏం రాయబడుతుంది? సైన్యములకు అధిపతి. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క దూతలు. అర్థమవుతుందా లేదా?
యెహోవా దూత అంటే అందులో ఎవరెవరు ఉన్నారు? సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆది కాండము 15వ అధ్యాయంలో మనం చదివిన హాగరుతో మాట్లాడిన యెహోవా దూత, ఆ యెహోవా దూత ఎవరు? సేవకుల? ఆ యెహోవా దూత ప్రవక్తనా? ఆ యెహోవా దూత యాజకుల? కాదు. ఎందుకంటే అక్కడ ఒక బలమైన అధికారం కనిపిస్తుంది. ఏమంటాడు? నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదని అన్నాడు కదా. ఇంకేమన్నాడు? లెక్కింప వీలులేనంతగా విస్తారమగును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక అధికారంతో వరాలనిచ్చే స్థితిలో ఉన్నట్టుగా ఇక్కడ యెహోవా దూత కనిపిస్తుంది. కానీ ఆ యెహోవా దూత సామాన్యమైనదిగా లేదు, మహాబల శక్తి సంపన్నంగా కనిపిస్తుంది. కనుక ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తారు ప్రియులుగా. ఆది కాండము 31వ అధ్యాయం దయచేసి తీయండి. ఆది కాండము 31వ అధ్యాయం 11వ వచనం. లేఖనాలన్నీ పరిశీలిద్దాం. ఎందుకంటే ఈ అపార్థాలన్నీ కూకటి వేళ్లతోటి పిగిలింపబడాలి. ప్రతి ఒక్కరి హృదయంలో సత్యము సంపూర్ణంగా హృదయాంతరంగాల్లో నిండుకోవాలి. సమాధానపరిచే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలి. అనేకులకు మనం సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. ఆది కాండము 31వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత దేవుని దూత ఇందాకేం చదువుకున్నాం? యెహోవా దూత. ఇక్కడ దేవుని దూత. యాకోబు అని నన్ను పిలువగా, యాకోబు అనడా? యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి ఎవరైనా యాకోబు గారు. అబ్రహాముకు కూడా యెహోవా దూత. అబ్రహాము అనగానే ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. ఇక్కడ యాకోబు అని పిలవగానే ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుతున్న పొట్టేళ్ళని 13వ వచనం చదవండి దయచేసి. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసేదువో. ఏమండి? యాకోబు అని పిలిచిందా లేదా? పిలిచి యాకోబు అని పిలవగానే చిత్తము ప్రభువా అని చెప్పాడు. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుతున్న పొట్టేళ్ళని చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసిదివో. అది అండర్లైన్ చేసి, నువ్వు ఎక్కడ స్తంభము మీద నూనె పోచితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసి, ఎక్కడ నాకు ఏమంటే దేవుని దూత వచ్చి యాకోబుతో ఏం మాట్లాడుతుంది? నువ్వు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కితివో, ఆ బేతేలు దేవుణ్ణి దేవుడను నేనే. అర్థమవుతుందండి వాక్యం? సర్వ సమాధానం బైబిల్లోనే ఉంది, కంగారు పడొద్దు. దేవుని దూత ఏమంటుంది ఇక్కడ? యాకోబు అని స్వప్నమందు పిలవగానే యాకోబు ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. కింద 13వ వచనంలో ఏమంటుంది చూడండి. నీవెక్కడ స్తంభము మీద నూనె పోచితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఏమండి? దేవుని దూత ఇక్కడ ఏమంటుందండి? నేనే దేవుణ్ణి అంటుంది. అది సామాన్య దేవదూత చెప్పగలదా మాట? నేనే దేవుణ్ణి అంటున్నది అంటే ఈ దూత సామాన్యమైన దూత కాదు. ఎవరి దూత? యెహోవా దూతగా హాగరుతో మాట్లాడింది, యెహోవా దూతగా అబ్రహాముతో మాట్లాడింది. ఇక్కడ దేవుని దూత అనే పద ప్రయోగం చేయబడింది. దేవుని దూత అన్న యెహోవా దూత అన్న ఒకటే. అర్థమవుతుందా? ఏమంటుండో 13వ వచనం మళ్ళొక్కసారి చదవండి అమ్మా. నీవెక్కడ స్తంభము మీద నూనె పోచితివో, ఎక్కడ నాకు నీవు మొక్కుబడి చేసితివో. అంటే ఈ దూత మొక్కుబడి ఆల్రెడీ అప్పటికి అంతకుముందే యాకోబు గారు ఏం చేశారట? మొక్కుబడి చేశారంట. ఏమంటాడు అక్కడ? ఆ
ఆ బేతేలు దేవుణ్ణి నేనే. అంటే దూతలు నేను దేవుణ్ణి అని చెప్పుకోగలవా? ఆ అధికారం ఉందా? ఊరుకుంటాడా దేవుడు? సింహాసనం గురించి ఆలోచన చేసినందుకే చితగొట్టి పాతాళం లేశాడు కదా. దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏమంటుంది? ఆ బేతేలు దేవుణ్ణి నేనే. కనుక ఈ యెహోవా దూత లేదంటే దేవుని దూత గురించి మనం ఇలా పక్కన పెట్టడానికి వీలు. ఎందుకంటే ఒక మహాబల సంపన్నుడిగా కనిపిస్తున్నటువంటి ఆ యెహోవా దూత ఎవరు? ఆ దేవుని దూత ఎవరు? ఏమంటుంది యాకోబు తోటి? నేనే బేతేలు దేవుని. ఈ మాట చేసిందంటే సామాన్యమైన సాహసం అది కాదు ప్రియులారా. ఇంకా ఆలోచన చేద్దాం ప్రియులారా. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ఉంటుంది మీకు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి పాలు తేలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీయులందరూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారికి తోడుగా ఉన్నది ఎవరు? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు నీవు సిద్ధపరిచిన నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను. నేనెవరు ఇక్కడ? నేనెవరు? యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటాడు? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు నేను ఒక దూతను ముందుగా పంపుచున్నాను. యెహోవా దూతను చూసాం, దేవుని దూతను చూసాం. ఇక్కడ ఏమంటాడు? దూత. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి. దూతకు సన్నిధి ఉంటదా? సన్నిధి దేవునికి ఉంటది. అర్థమవుతుందా లేదా? దేవుని సన్నిధి. పాట పాడతావా పాడవా? ఏమంటాడు దేవుడు? ఏమంటాడు? నేను మిమ్మల్ని త్రోవలో కాపాడడానికి ఒక దూతను ముందుగా పంపిస్తాను. ఆ దూత సన్నిధిలో ఆ దూత సన్నిధిని ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి మీరు. ఆయనకు కోపము రేపవద్దు. అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఏమంటుండండి? దేవుని దూతని రాయబడ్డది కదా. మీరు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మిమ్మల్ని కాపాడి సంరక్షించడానికి నేను మీకు ముందుగా నడవడానికి ఎవరిని పంపిస్తాడో? దూతను పంపిస్తానని అన్నాడు. ఆ దూత గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సన్నిధిని మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, భయపడాలి, ఆయన మాట వినాలి. నెంబర్ 2, ఆయనకు కోపము రేపొద్దు. దూత గురించేనండి ఇవన్నీ. ఇంకేమంటాడు? అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఎవరు ఈ పవర్ఫుల్ దూత? కింద అంటున్నాడు, నా నామము ఆయనకు ఉన్నది. నా నామం ఆయనకున్నది. అందుకే యెహోవా దూత, అందుకే దేవుని దూత. పంపింది ఎవరండి? పంపింది ఎవరు? అందరు మాట్లాడితే నేను అర్థమైంది అనుకుంటాను. యెహోవా పంపింది, యెహోవా వచ్చింది, యెహోవా దూత. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే నా నామము ఆయనకు ఉన్నది. నా నామము ఆయనకు ఎందుకుందో నామం చెప్తాను కాస్త అయిన తర్వాత. ఇంకా ఆలోచన చేద్దాం ప్రియులారా. ఏమండి? నీ నామ అక్కడ ఏమంది? నా నామము ఆ దూతకు
ఉన్నది. బాగా ఆలోచించండి పిల్లలు, దూతకు సన్నిధి ఉన్నదా? దూతకు భయపడాలా? ఆయనకు కోపము రేపవద్దు, ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. ఎక్కడో కొడుతుంది కదండి ఈ వచనం, అపోస్తుల కార్యంలో. ఇక్కడ ఇది ఇలాగే ఉండని, అపోస్తుల కార్యానికి వెళ్ళొద్దాం లేండి. తీయండి. 4వ అధ్యాయం 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 23వ వచనం. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో నుండి సర్వనాశనమగును. 22 నుంచి చదువుకుందాం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ఆయన మాటను మీరు వినాలి. ఆయన మాట వినకపోతే విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను. అంత భయపడాలా? ఆ దూతకు మాట వినాలా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలా? లేకపోతే ఆయన పాపాలను పరిహరించడా? మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. మీ అతిక్రమములను ఆయన ఎవరి పవర్ఫుల్ క్యాండిడేట్? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచున్న ఆయనే కన్య అయిన మరియ గర్భమందు బెత్లెహేములో పుట్టిన తర్వాత యేసు అనే పేరు పుట్టక ముందు ఆహారం ఉందా? ఏ పేరు పెట్టాలి ఇప్పుడు? నా నామము ఆయనకు ఉన్నది. అందుకే యెహోవా దూత, అందుకే వరాలు ఇస్తున్నాడు ఆగరుతోటి, నీ సంతానమును నిశ్చయముగా నేను విస్తరింపచేతను. యాకోబు చిత్తము ప్రభువా, అబ్రహాము చిత్తము ప్రభువా. అర్థమవుతుందా లేదా బైబిల్? యెహోవానే యేసుక్రీస్తు కాదు. యెహోవానే యేసుక్రీస్తు. ఎందుకు? ఇందాక చదువుకున్నాం కదా, మీరు త్రోవలో వెళ్ళినప్పుడు మీకు ముందుగా నేను ఒక దూతను, ఆ నేను యెహోవా తండ్రి, వచ్చిన దూత శరీరము ధరించుకున్న తర్వాత దానికి పేరు పెట్టాం మనం యేసుక్రీస్తుని దూత ద్వారా. శరీరముగా పుట్టక మునుపు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా ఆత్మస్వరూపిగానే వెళ్ళి ఆయన సువార్త ప్రకటించను. మోషే కాలంలో బండగా, నోవాహు కాలంలో ఆత్మస్వరూపిగా, హాగరుతో యెహోవా దూతగా, యాకోబుతో యెహోవా దూతగా, దేవుని దూతగా ఇన్ని విధాలుగా కనిపిస్తున్నది. ఎవరు తెలుసా? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగు. ఇది వాక్యం. మీరు ఏది విన్నారో నాకు తెలియదు, కానీ ఇది వాక్యం. ఎవరు కాదనలేని దేవుని వాక్యం ప్రియులారా. ఇంకా ఆలోచన చేద్దాం ప్రియులారా, ఇంకా ఆలోచన చేద్దాం. అయితే కొన్ని సందర్భాలు మనకి ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని. ఎందుకంటే అలాంటివి ఒక 2 మీకు చెప్తాను, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. దయచేసి ఒకసారి చూడండి. మలాకి గ్రంథం తీయండి దయచేసి. 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఏశావును ద్వేషించి మలాకి 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను
పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు. అర్థమవుతుందా లేదు? ఇక్కడ ఇది ఎవరి గురించి రాయబడిన మాట? ఏమంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఏమంటే ఇక్కడ నాకు ముందుగా మార్గము సిద్ధపరచటానికి నాకు ముందుగా మార్గం సిద్ధపరచాలి అన్నాడు. ఎవరు ఈ నాకు అని మాట్లాడుతున్నది? ఎవరు? ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. 4వ అధ్యాయం తీయండి దయచేసి. 4వ అధ్యాయం. నేను అనేది ఎవరో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన దినము రాక మునుపు, ఆ మహాదినము రాక మునుపు నేను అనేది సపరేట్ గా మీరు అండర్లైన్ చేసుకోండి. నేనేం చేస్తానంటే ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నియమించింది ఎవరు? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేనేం చేస్తాను? వచ్చి దేశమును శపించకుండానట్లు నేను ఏలియా అనే ప్రవక్తను మీ వద్దకు, అంటే ఏలియాను పంపిస్తాను. పంపించేది నేను. యెహోవా నియమించిన ఆ మహాదినము రాకమునుపు. అర్థమవుతుందా లేదా? ఏమంటే పరిసయ్యులు కూడా యోహాను గారు బాప్తిసం ఇచ్చుతున్నప్పుడు యోహాను గారు ఏం చేస్తారు? బాప్తిసం ఇస్తున్నారు కదా. యూదయ అరణ్యాలలో బాప్తిసం ఇచ్చినప్పుడు పరిసయ్యులందరూ వచ్చి ఇంతకీ నువ్వు ఎవరు? నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త తీయండి దయచేసి. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి మాట. 22వ వచనం. 1:22. అంటే పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఆ ప్రవక్తవా అని అడగగా ఈయనేమంటాడు? నేను కాను, ఆ ప్రవక్తను కాను. కాబట్టి వారు నీవెవరు? మమ్మ పంపిన వారికి మేమేమి ఉత్తరం ఇవ్వవలనని వారిని అడగగా నీవేమని చెప్పుకొనుచున్నావని అతను అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవను సరళము చేయుడి అని ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము ఒకని శబ్దము అని చెప్పాను. ఏమండి ఇక్కడ ఏమని రాయబడుతుంది? ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. ప్రవక్త అయిన యెషయా ఏం చెప్పాడు? ఏమంటే ఇప్పుడు ఈ ప్రవచనం ఎక్కడ నిలబడిందో మనకు బాగా తెలుసు కదా. మళ్ళీ మత్తయి సువార్తకు రండి దయచేసి. 3వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని యూదా అరణ్యంలో ప్రకటించెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అయితే ఈ యోహాను ఏం చేశాడు? ఎవరి మార్గాన్ని సిద్ధం చేశాడు? ప్రభువు మార్గాన్ని. ఎవరా ప్రభువు? కొత్త నిబంధన ఎప్పుడు చదవలేదా? మరి ఎందుకని చెప్పడానికి జంకుతున్నారండి? యేసుక్రీస్తే కదా. ఎందుకంటే ఆయననే ఒప్పుకుంటాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని
గొర్రెపిల్ల. నేను ఆయన చెప్పుల వారును కూడా విప్పటానికి పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మము. ఆయన మహాసంపన్నుడు, మహా తేజవంతుడు. నేనెవరిని? ఆయన చెప్పుల వారును కూడా విప్పటానికి పాత్రుడను, ఆ ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చాను అన్నాడు. ఆ ప్రభు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది క్లియరా? ఇప్పుడు మీకు గుండె జారిపోయేది వచనం చూపిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఎందుకంటే ప్రభువు మార్గాన్ని సిద్ధపరచుడి అనగానే ఆ ప్రభువు యేసుక్రీస్తు అని మనం అందరం ఒప్పుకుంటున్నామా లేదా? ఎందుకంటే లేఖనాలలో ఉంది, అవునా కదా? 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఇందాక చదువు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు. ప్రవక్త యెషయా ఏం చెప్పాడో చూద్దాం. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా ప్రకటించుచున్నాడు. అరణ్యములో ఏం మాట్లాడుతున్నాడు, ఏం ప్రకటిస్తున్నాడు తెలుసా? యెహోవా మార్గము, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో అర్థమవుతుందా లేదండి? యెహోవా మార్గమును సిద్ధపరచుడి అని యెషయా గ్రంథములో రాయబడింది. అది మత్తయి సువార్తలో, లూకాలో ఎవరిలో నెరవేరిందని? ప్రభువైన యేసుక్రీస్తు కనుక. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారో తెలుసా? చూసారా యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? యెహోవా మార్గమును సిద్ధపరచుడి అని ఉంది. ఇక్కడ అది ఎవరిలో నెరవేరింది? ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరింది కనుక ఆ యెహోవాని యేసుగా వచ్చాడు అనుకుంటున్నారు. అర్థమవుతుందా లేదా? యెహోవాని యేసుక్రీస్తుకి వచ్చి యేసుక్రీస్తు పాత్ర ముగిసిపోగానే మళ్ళీ వెళ్ళి పరిశుద్ధాత్మగా వచ్చి ఇలా తిపత్రాభినయం చేశాడు. దేవుడు మనకొక్కడే. అది వాళ్ళ బాధ అంటే. మరి యెషయా గ్రంథంలో అంత క్లియర్గా రాసింది కదా, ప్రభు యెహోవా మార్గమును సిద్ధపరచుడి అని ఉంది కదా. అది ప్రభువైన యేసుక్రీస్తులో ఇక్కడ నెరవేరింది కదా. అంటే మీకు అర్థం కాని విషయం అంటే తెలుసా? యెహోవా నామము ఆయనకు ఉన్నది. ఆకారాన్ని ధరించుకున్న తర్వాత పేరు పెట్టబడింది యేసుగా. కానీ ఆకారము ధరించుకొనక ముందు పురాతన కాలములో ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఆత్మకి ఏ పేరు పెడతారు? నా నామము ఆయనకు ఉన్నది. అందుకే యెహోవా మార్గాన్ని సిద్ధం చేయడానికి అనగాని ఈ యెహోవా తండ్రి అయిన యెహోవా అనుకుంటున్నారు. అర్థమవుతుందా లేదా? క్లియర్గా ఉందా లేదా? అర్థమవుతుందా లేదా? ఏమండి? ఇంకా ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. లూకా సువార్త తీయండి ఒకసారి 3వ అధ్యాయము. ఎందుకంటే ఆ యెహోవా మార్గము, ఆ ప్రభువు యేసే అని మీకు కన్ఫర్మ్ కావాలి కదా. 3వ అధ్యాయము లూకా సువార్త 4వ వచనం. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు పెళ్ళయు పల్లము చేయబడును. వంకర మార్గంలో తిన్నవాగును, కరకు మార్గంలో సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని గురించినటువంటి సందర్భం కదా. అంటే ఈ ప్రవచనము ప్రభువు మార్గము సిద్ధపరచుడి అని ఈ ప్రవచనము ఎవరిలో నెరవేరింది? యేసుక్రీస్తులో. అదే కదా, ప్రభువు ఆయనే కదా, ఆయన మార్గాన్నే కదా సరళం చేయడానికి యోహాను గారు దూతగా వచ్చింది. కానీ యెషయా గ్రంథంలో ఏం రాయబడింది? యెహోవా మార్గమును సరళం చేయడం అనేసరికి చూసారా ఆ యెహోవానే ఇక్కడ యేసుక్రీస్తుగా వచ్చేసాడు అని చెప్పేసి ఇలాంటి వచనాలన్నింటినీ అపార్థం చేసుకొని ఏమంటే ఎంత క్లియర్గా ఉందండి. తండ్రి వేరుగానే ఉన్నాడు కదా. యెహోవా వేరు, యెహోవా దూత వేరు. అర్థమవుతుందా లేదా? యెహోవా దూతని పేరు ఎందుకు పెట్టబడింది?
ఎందుకంటే ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి. ఇంకా ఆయనకు అర్థం కావడానికి మంచి మాట చెప్తాను, అర్థం కావడానికి మంచి మాట చెప్తాను. ఈ మధ్య కాలంలో మన సహోదరుడు అజయ్కి కొడుకు పుట్టిండు. తెలుసా తెలియదు అందరికి? తెలుసా? మీరు చూడడానికి వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళారు చూసి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు అడిగితే మీరు ఏం చెప్తారు? ఏమని? అజయ్ కొడుకు, అజయ్ కొడుకు. అదేంటి అదే పేరు మాట్లాడతారు? ఎందుకు? వానికి పేరు ఇంకా పెట్టిన తర్వాత అజయ్ కొడుకు అంటారు, అడుగు పేరుంది. అర్థమవుతుందా లేదా? కనుక యెహోవా దూత ఆకారాన్ని ధరించుకున్న తర్వాత పరలోకంలో వచ్చి దేవదూత వచ్చి ఏం చెప్పింది? యేసు అను పేరు అతనికి పెట్టాలి. అది ఆకారాన్ని ధరించుకున్న తర్వాత మరి ఎంతకు మునుపు యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత, దేవుని దూత, సన్నిధి దూత. అర్థమవుతుందా లేదా? పేరు పెట్టబడిన తర్వాత అది వేరు. పెట్టక మునుపు ఏం పిలిచారండి? యెహోవా దూతగా పిలువబడింది. యెహోవా దూతగా, యెహోవా దూతగా, దూతగా, దూతగా పిలువబడింది. ఆ యెహోవా అని పేరు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోయిందని ఏమనుకుంటున్నారు? కొన్ని సందర్భాల్లో యెహోవా అని కూడా ఉంది. ఫీజులు ఎగిరిపోతాయి మీకు తర్వాత. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఆ యెహోవా, యెహోవా అనగానే పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు కాదు, నా నామము ఆయనకు అన్నది. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగు చొండెను. నోవహు కాలంలో చూసాము, మోషే కాలంలో చూసాము, ఆగరుతో మాట్లాడింది చూసాము, యాకోబుతో మాట్లాడింది చూసాము, అబ్రహాముతో మాట్లాడింది చూసాము. ఎంత అధికారంతో మాట్లాడుతున్నాడు. నీ సంతానమును విస్తరింప చేస్తాను, నీ సంతానమును విస్తరింప చేస్తాను. ఇంకా ఇంకా చూద్దాం పిల్లలు. ఆదికాండము 26వ అధ్యాయం తీయండి దయచేసి. 26వ అధ్యాయము, క్షమించండి 32వ అధ్యాయం తీయండి. 32, 26 వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా. ఏమండి ఇక్కడ యాకోబు సందర్భం. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. నేను పైన ఏమని చదువుకున్నామండి? పైన చదవండి 26లో. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు యాకోబు నీవు నన్ను ఆశీర్వదించి కాళ్ళు పట్టుకొని ఏలాడుతున్నాడండి, పోనివ్వట్లేదు. తెల్లవారుతుంది బాబు నేను వెళ్ళిపోవాలని అంటే ఈయనేం చేస్తున్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఎవరండి ఆశీర్వదించవలసింది? ఎవరు? మనకెవరు ఆశీర్వాదం కావాలండి? దేవుని ఆశీర్వాదం కావాలి, అవునా కదా? ఇక్కడ దూత ఏముంటుంది? దూత వచ్చిందని పై మాటల్లో ఉంటే కింద ఏమంటున్నాడు ఆయన? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడ నుండి పోనీయను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన ఏమండి ఇది అందరికి మనకు తెలుసు కాబట్టి ఇంకా కిందికి వెళ్దాం. 28వ వచనం చదువుకుందాం. 27 నుంచి నీ పేరేమని అడగగా ఆయన యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఎవరితో పోరాడాడండి? ఈయన దూతతో పోరాడాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నేను దేవునితో మనుషులతో పోరాడి గెలిచితిని. కిందికి రండి. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అతనిని ఆశీర్వదించను. మొత్తానికైతే ఆశీర్వాదము పొందుకున్నాడు. ఆశీర్వదించే వరకు మాత్రం విడిచిపెట్టలేదు ఆయన్ని.
కింద చదువుతున్నా 30 వచనం చదవండి. యాకోబు, నేను ముఖాముఖిగా, ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. యాకోబు ఏమంటుందంటే నేను ముఖాముఖిగా దేవునిని చూశాడా, దూతను చూశాడా? దూతను చూసి దేవుడు అంటున్నాడంటే వచ్చిందెవరు? ఏమంటున్నా? నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని. ఇంత మాత్రమే కాదు, ఇంకో అద్భుతమైన మాట మాట్లాడు చూడండి. ఆయనను నా ప్రాణము. అంటే యాకోబుకు ఈ విషయం బాగా, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు అన్న మాట కూడా ఆయనకు బాగా, అంటే దేవుణ్ణి చూస్తే బ్రతకరు అన్న సంగతికి యాకోబుకు తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి చూశాను అంటున్నాడు. ఆయనను నా ప్రాణము. అంటే దేవుణ్ణి చూస్తే మనం మరణం అవుతాము. ఆ దేవుడు ఉన్నాడు. చూసిన బ్రతకగలిగే దేవుడు కూడా ఉన్నాడు. అది తండ్రి అయిన దేవుని గురించి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులను ఎవడును ఎప్పుడును చూడలేదు, భవిష్యత్తులో కూడా అది తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాట. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు, అది తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాట. కానీ ఇక్కడ ఏమంటాడు యాకోబు? నేను దేవుణ్ణి చూశాను. తింగరుడు అనుకున్నారా మీరు? యాకోబు తెలియదా? అర్థమైపోయింది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచున్నాడు. నోవాహు దగ్గర ప్రత్యక్షమైంది ఆయనే, మోషేతో ప్రత్యక్షమైంది ఆయన, ఆగరుతో, యాకోబుతో, ఇలా పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమగుతూ భక్తులను ఆయా సందర్భాలలో బలపరుస్తూ, వరాలిస్తూ, వాగ్దానాలు చేస్తూ నడిపిస్తున్నది ఎవరో తెలుసా? యెహోవా దూత, దేవుని దూత, సన్నిధి దూత. దూత. నా నామము ఆయనకు ఉన్నది, నా నామము ఆయనకు ఉన్నది. అందుకే యెహోవా దూత అని నామకరణం అనేది మనం మాటికి చూస్తాం ప్రియారా. అర్థమవుతుందండి? అంటే దేవుణ్ణి చూస్తే తట్టుకోలేము, మనం మరణిస్తాం. అలాంటి దేవుడు ఉన్నాడు. యాకోబు చూసి కూడా బ్రతికిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు, ఈ దేవుడు ఒకటి. బైబుల్లో ఉందది. వీళ్ళ కడుపు నొప్పి ఏంటో మాకు తెలియదు. ఒక్కటే, అదొక్కదాన్ని దాన్ని ఒక్కదాన్ని గెలిపించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ బైబిల్లో ఇంత స్పష్టంగా ఎవరి ఉనికి వారిదే, ఎవరి పని వారిదే, ఎవరి క్రియ వారిదే మనకు స్పష్టంగా ముగ్గురు కనిపిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి తప్ప మనుషుల మాటలు నమ్మవలసిన అవసరత. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి. అప్పుడు ఒక పొద నడిమిలో అగ్ని జ్వరలో యెహోవా దూత ఆయనకు ఎవరు యెహోవా దూత? యూదా బెత్లెహేమ అల్పమైన దానివైనను ఇశ్రాయేలును ఏలబోవు అధిపతి నీలో నుండి వచ్చును. ఆయన శాశ్వత కాలము మొదలుకొని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయనే ప్రత్యక్షమగుతూ వచ్చాడు. అయితే ఏమంటాడు? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతను చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చిన యెహోవా చూచెను అని రాయబడింది. ఇక్కడ పైన ఏమనుంది? యెహోవా దూత అని. కింద ఏమనుంది? యెహోవా చూచెను. యెహోవానా యెహోవా దూతనా? యెహోవా దూతనే యెహోవానా? అర్థమవుతుందా లేదా? పిచ్చెక్కిపోద్దండి బాబు బైబుల్. మనం అలా చదువుకుంటే వెళ్ళిపోతాం అంతే.
ఎవరైనా చెప్పినా నమ్ముతాం, సంతోషం, మంచోళ్ళం కాబట్టి. ఏమన్నాడు చూడండి, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. బాగుంది. ఇంకేమంటాడు ఇక్కడ కిందికి వచ్చేసరికి ఏమంటాడు? యెహోవా చూచి. ఇక్కడ యెహోవా దూతన యెహోవానా అంటే యెహోవా దూతనే యెహోవానా? ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. కిందికి వెళ్తాం, చదవండి. దేవుడు ఆ పొద నడుము నుండి 6వ వచనంకి వెళ్ళిపోండి డైరెక్ట్ గా. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను. అంటే మోషే గారికి ఆ పొదలో ప్రత్యక్షమైన ఆ దేవుడే ఏమంటుండో తెలుసా? నీకు దేవుణ్ణి, నీ తండ్రికి, నీ తండ్రి అబ్రహాముకు కూడా. అంటే నేనే కనిపించానన్నా దాని అర్థం. నీకు ప్రత్యక్షమైంది నేనే, అబ్రహాముకు ప్రత్యక్షమైంది. చూడండి ఆ మాట ఉంటుంది 6వ వచనంలో. మరియు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా. అంటే మోషేకు కనబడిన దేవుడే యాకోబుకు, మోషేకు కనబడిన దేవుడే ఇస్సాకుకు, మోషేకు కనబడిన దేవుడే అబ్రహాముకు కూడా కనబడ్డాడు. అంటే వారితో మాట్లాడిన ఆయన్నే ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. క్లియరా? ఇంకా 8వ వచనం చదవండి. కాబట్టి 7 నుంచి యెహోవా ఇట్లా నేను యెహోవానా యెహోవా దూతనా? ముందేం చదువుకున్నా 2వ వచనంలో యెహోవా దూత అని ఉంది, కానీ ఇక్కడ ఏమంటుండ యెహోవా. ఇంతకీ యెహోవా దూతనా యెహోవానా? ప్రత్యక్షమైంది ఎవరక్కడ? యెహోవా దూతనా యెహోవానా? కదా. ఇక్కడ ఏమంటాడు చూడండి, యెహోవా ఇట్లా నేను ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పరులలో తమను కష్టపెట్టు వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి గనుక. కాబట్టి ఐగుప్తు దేశం చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం కనగా హిత్తీలు, ఎమరీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించుటకు దిగి వచ్చిన దేవుడున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము కలిగిన దేవుడు కూడా ఉన్నాడు. ఆయన పరలోకములో ఉన్నాడు. ఈయన దిగి వచ్చిన దేవుడు, దిగి వచ్చిన యెహోవా దూత, దిగి వచ్చిన యెహోవా. ఆయన ఈయన కాదండి, మళ్ళీ కంగారు పడకండి. ఆయన ఈయన కాదు, ఆయన ఈయన కాదు. మరి యెహోవా ఎందుకుందండి అంటే నా నామము ఆయనకు ఉన్నది. ఆయన సొంత ఐడెంటిటీని పరిచయం చేసుకోలేదండి. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు కూడా మీరు వింటున్న మాట నా మాట. ఈయన సొంతంగా ఏం మాట్లాడలేడు, మీకు తెలుసో తెలియదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. ఏమన్నాడు? మీరు వింటున్న మాట నా మాట కాదు, మీరు వింటున్న బోధ నా బోధ కాదు, మీరు వింటున్న మాట నన్ను పంపిన తండ్రిదే. నన్ను పంపిన తండ్రి ఏం అనవలనో ఏం మాట్లాడవలనో ఆయనే నాకు చెప్పి పంపించాడు. ఆయన చెప్పింది నేను చెప్తున్నాను అంతే. నా సొంత ఆలోచన లేదు, నా సొంత మాట లేదు, నా సొంత బోధ లేదు. సమస్తము తండ్రికి, తండ్రి మాట, తండ్రి బోధ, తండ్రి చిత్తము, తండ్రి సంకల్పం. యేసుక్రీస్తు ప్రత్యక్షంగా ఉన్నప్పుడే తన్ను గురించి పరిచయం చేసుకోలేడు, తన్ను బయలుపరచలేడు. అసలు యేసు వచ్చింది తన గురించి చెప్పుకోవడానికి కాదు. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. యోహాను సువార్త 1:18 వచనము. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను అంటే తండ్రిని లోకాన్ని పరిచయం చెయ్యటానికి
బయలుపరచటానికి, ప్రకటించటానికి ఆయన వచ్చాడే తప్ప తన్ను గురించి పరిచయం చేసుకునడానికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే తన గురించి తాను పరిచయం చేసుకోనప్పుడు, ప్రకటించుకున్నప్పుడు, ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నేను యెహోవా దూతను, దేవుని దూతను. ఒకవేళ యెహోవా అని రాయబడింది చూసారు కొన్ని సందర్భాల్లో, నా నామము ఆయనకు ఉన్నది అంటే వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. అది శరీరముతో వచ్చిన తర్వాత పేరు. పాత నిబంధనలో ఏం పేరు? యెహోవా దూత, సన్నిధి దూత, దేవుని దూత, యెహోవా కూడా. ఎందుకంటే నా నామము ఆయనకు ఉన్నది, నా నామము ఆయనకు ఉన్నది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ప్రపంచానికి అర్థం కలదండి. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. యోహాను సువార్త 1:18 చదవండి అన్నమాట. దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచటానికి వచ్చాడు, ప్రకటించడానికి వచ్చాడు, పరిచయం చేయడానికి వచ్చాడు. ఆయన చెప్పిన తండ్రిని పక్కన పెట్టి ఈరోజు యేసేందో అడుగుతున్నారు. యేసు ఏం చెప్పాలనుకున్నాడు? తండ్రిని పరిచయం చేయాలనుకున్నాడు, తండ్రిని ప్రకటించాలనుకున్నాడు, తండ్రిని బయలుపరచాలనుకున్నాడు. ఆయన బోధనే చేశాడు, తండ్రినే చూపించాడు మనందరికీ. మీ తండ్రియు నా తండ్రియు అయిన వాని యొద్దకు ఎక్కిపోతున్నాను. తండ్రిని 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 అని ప్రపంచానికి వేలు వెత్తి తండ్రిని చూపిస్తూ యేసుక్రీస్తు బోధ చేస్తే, మాకు తండ్రొద్దు బాబోయ్, నాకు నువ్వే తండ్రివి. ఈరోజు చూడండి సంఘాల్లో యేసుక్రీస్తుని గురించి ఏమండి, యేసుక్రీస్తు దేవుడే కాదనట్లేదు. ప్రార్థన చేసేటప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ ఆ క్లారిటీ లేదండి. ప్రభువా తండ్రి అయినా ఏమంటారండి? యేసయ్య మా తండ్రి. యేసయ్య తండ్రి? యేసయ్య తండ్రా? యేసుకు తండ్రి అన్నాడా? ఎఫెసీలకు రాసిన పత్రిక తీయండి దయచేసి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింప. అపోస్తలుల బోధన కూడా ఎక్కడ కూడా విభేదం లేదు ప్రియులారా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఈరోజు ఆరాధనలో తండ్రి ముచ్చటనే లేదు, యేసుని తండ్రిని చేసేసారు. నిజమండి. అలాగే 19వ వచనం చదవండి. 1వ అధ్యాయం 19వ వచనం చివరి మాట. మరియు మీ మనోనేత్రములు కింద 1వ అధ్యాయం 19వ వచనంలో చివరి మాట. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి. తండ్రి వేరు కనిపిస్తున్నాడా లేదా? ఏమండి, ఆరాధన ఎవరికి చేయాలని చెప్పాడు దేవుడు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 4:24 చదవండి. ఎప్పుడన్నా చదివారా? సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆయన ఆరాధించాలన్నాడా? నన్ను ఆరాధించమన్నాడా? మనకు రోగం ఏంటంటే యేసు చెప్పిన బోధ ఎక్కదు మనకు. అంటే వీడి అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా అండి? మనము ఎందుకంటే మనము లోకములో ఉన్న వాటన్నిటిని నేర్పిస్తే ఇదే రకం కాదు. మనం ఎందుకంటే వాక్యంలో ఉన్నాము, పరిశుద్ధ రక్తం చేత కడగబడ్డాం. కానీ వాడేం చేస్తాడు తెలుసా? ఉన్న దాంట్లో మెలక పెడతాడు, ఇట్లా కాస్త ట్విస్ట్. అర్థమవుతుందా లేదా? మనం అబుదాబి వెళ్ళాలనుకోండి, ఏం చేయాలి చెప్పండి? డ్రైవర్లు ఉన్నారు కదా, సేల్స్ రోడ్డు పట్టుకోవాలి, స్ట్రైట్కి వెళ్తాం వస్తుంది. అది కొంచెం ఇట్లా టర్న్ తీసుకున్నారనుకోండి, ఎక్కడికి వెళ్తాం? జబ్బులు ఫ్రీజర్లకే సముద్రంలో పడతాం. అవునా కదా? కొంచెం అక్కడ ఏం చేస్తుంటే కొంచెం టర్న్ చేస్తాడు అంతే.
నువ్వు డెస్టినేషన్ చేరకూడదు, నువ్వు గమ్యం చేరకూడదు, నువ్వు సరి అయినది చేయకూడదు. యేసుక్రీస్తు 4:24 చదవండి, యోహాను సువార్త. అమ్మా ఏమంటున్నాడు చదవండి. ఆ సమరయ స్త్రీతోటి, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఏ పర్వతం మీదనైనను ఆ కాలమందు ఏ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించాలి. ఆరాధింపరు. ఏమంటారు చదవండి. నా మాట నమ్ము. మీరు మీకు తెలియదు 23వ వచనము. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో, ఆత్మతో. అసలు ఆరాధనలో ఉండాల్సింది ఆత్మ. నెంబర్ 2 సత్యం. అంటే వాక్యానికి స్థానమే లేదు ఈరోజు సంఘాలలో. అని సత్యము లేని ఆరాధన కాదు. మీరు ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించాలి, ఆయనను ఆరాధించాలి, నన్ను కాదు, ఆయనను 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 ఆయనను. కొందరికి ఇప్పుడు అంటే ఒక ప్రశ్న వస్తుంది, ఏంటో తెలుసా అండి? అంటే యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు ఎవరన్నారు కాదని? యేసుక్రీస్తు సృష్టికర్త అని చెప్పారు, ఆరాధనకు యోగ్యుడు కదా. కానీ యేసు మాట ఏం చెప్పాడు? తండ్రిని ఆరాధించండి అన్నాడు. మాకు యేసుక్రీస్తు చెప్పిన మాట మేము వినం, మాకు ఏది నచ్చితే మేము అదేంటండి మెలిక పెట్టాడు వాడు. బైబుల్ను దాటి బ్రతుకుతున్నాం మనం, లేఖనాల సారాంశం అర్థం కాక. మరలా ఆదికాండం 15వ అధ్యాయానికి రండి. అద్భుతమైన వచనం ఉంటుంది చూడండి. అక్కడ 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత అంటే మీకు ఇప్పుడు క్లియర్ అయిపోద్దిగా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు ఏమొచ్చిందండి? ఇప్పుడు యెహోవా దూత కాదు, దేవుని దూత కాదు, సన్నిధి దూత కాదు. ఏమొచ్చింది? ఈ సంగతులైన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు కనబడి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము. 4వ వచనం చదవండి. యెహోవా వాక్యము యెహోవా వాక్యము యెహోవా వాక్యము ఆయన యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబో కుమారుడు నీకు వారసుడగును అని చెప్పాను. అందుకు చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, ఆకాశము తేరి చూడు, నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగూ అగునని చెప్పాను. ఏమండి? యెహోవా వాక్యము అబ్రహాం దగ్గరికి దర్శనమిచ్చి ఏమంటుందట? ఏమంటుంది? యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమిచ్చి ఏమంటుంది? అబ్రహామును భయపడకు, నీ గర్భవాసమునందు పుట్టబోవాడు నీకు కుమారుడు అవుతాడు. ఒక్కసారి డ్రా అని పిలిచాడు. ఆకాశాన్ని చూడు అన్నాడు. చూశాను ప్రభువా. లెక్క పెట్టు ఒకసారి అన్నాడు. కోటాను నక్షత్రాలు ఉన్నాయి ప్రభా, అది లెక్క పెట్టుట నా వల్ల నీ సంతానము అలా అగుతుంది అని ఆశీర్వదిస్తున్న దేవుడు ఎవరు? యెహోవా వాక్యము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనే ఉన్నాడు. అప్పుడప్పుడు సమయాలను బట్టి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచూ వచ్చాడు. యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి అంటే వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. క్లియర్ అండి? బాగుంది కదా, అద్భుతంగా ఉంది కదా. ఇంకా అలాగే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. వచ్చేసాను, ముగింపులోకి వచ్చేసాను, భయపడకండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎన్ని ప్రశ్నలండి బాబు, ఎంత గందరగోళము,
ఎంత తలలు పగలగొట్టుకునే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వాక్యాన్ని గురించి ఇంత సీరియస్నెస్ ఎవరికి లేదు. ఏముందిలేండి వెళ్ళిపోతున్నారు అలా అంతే. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, మరలా హగ్గయి గారికి ఎవరు ప్రత్యక్షమయ్యారటండి? యెహోవా వాక్కు ప్రత్యక్షమైతుందండి. వాక్ అంటే మాట కదండి, స్వరం కదా. మన భాషలో చెప్పాలంటే మాటకు రూపం ఉంటుందండి, మాటము స్వరం ఉంటుంది అంతే కదా. ఏమనుకుంటున్నారు? దేవుని వాక్ అన్నా, యెహోవా వాక్ అన్నా, దేవుని వాక్యం అన్నా మీరు ఏమనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు లోకాలు కలగక మునుపు, క్రీస్తు శరీరాన్ని ధరించుకొని రాకమునుపు ఆయనకున్న పేరేంటో తెలుసా? యెహోవా వాక్యం, దేవుని వాక్కు. మనం అదే చదువుకుంటాం కదండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన. ఇప్పుడు అర్థమవుతుంది మనకు వాక్యం అంటే ఏంటని. కొత్త నిబంధనలు ఉంటే మనకు వాక్యం అంటే ఏంటో అర్థము. వాక్యం అంటే మనం ఏమనుకున్నాం అంటే తెల్లటి కాగితం పైన నల్లటి అక్షరాలతో రాయబడినటువంటి ఒక పుస్తకం అనుకున్నాం. కానీ వాక్యం అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. చదవండి ఏమంటాడు? యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గయి ద్వారా మాట్లాడింది. అంటే ప్రవక్త అయిన హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఏమొచ్చిందట? ప్రత్యక్షం ఏమైందట? ఈ మందిరము పాడై యెహోవా వాక్కు. అబ్రహాముకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా వాక్యం. అర్థమవుతుందా లేదా? అంటే మీకా గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంత అద్భుతమైన మాట రాశాడు తెలుసండి. పురాతన కాలం వరకు శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. నోవాహు ప్రత్యక్షమైంది యేసుక్రీస్తే. దాని మోషే కాలంలో ప్రత్యక్షమైంది ఆయనే. ఆగరుతో మాట్లాడింది ఆయన, నీ సంతానమును విస్తరింప చేస్తాను. యాకోబు ఏమంటాడు? నువ్వు నన్ను దీవిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను. దీవించాడు లాస్ట్కు. ఏమన్నాడు యాకోబు? నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను, అయినా కూడా నేను బ్రతికే అన్నాను. ఎంత క్లారిటీ అండి! అంటే నన్ను చూసిన నరుడు బ్రతకడు అన్న మాట ఆయనకు బాగా తెలుసు. అంటే చూస్తే బ్రతకని మహాత్యము తేజస్సు కలిగిన దేవుడు ఉన్నాడు, చూసి బ్రతకగలిగే తేజస్సు కలిగిన దేవుడు. ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుందో లేదా? హై వోల్టేజ్ తోటి లైట్ ఎలగవు. మీకు చెప్పాను కదా వారం. ఈ లైట్ ఎలగాలంటే హై వోల్టేజ్ మీడియం వోల్టేజ్కి రావాలి, మీడియం వోల్టేజ్ లో వోల్టేజ్కి రావాలి. అప్పుడు ఈ లో వోల్టేజ్ లైట్ వెలిగిస్తుంది, ఏసీని దింపుతుంది. ఏమండి? మైకు పనిచేస్తుంది. దాని యొక్క ఏమండి ప్రభావము హై వోల్టేజ్లోకి తీసుకుని మీ ఇంట్లో ఉన్న తీగలు తగిలించారనుకోండి, ఆ తీగలంటే నువ్వు అంటే ఇల్లు కూడా అంటే తట్టుకోలేదు ఆ మహత్యాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ శక్తిని. అర్థమవుతుందా లేదా? ఏమండి? అంటే ఇంకొక మాట చెప్తాను. ఇందాక మనం చూసుకున్నాం కదా, అబ్రహాముతోటి మాట్లాడింది ఎవరు? అబ్రహాముకు యెహోవా వాక్యము ప్రత్యక్షమై. ఆ వాక్యం ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఏముంది? ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మనల్ని శరీరధారి మన మధ్య నివసించడు. అంటే అబ్రహాముకు ప్రత్యక్షమైనది ప్రభువైన యేసుక్రీస్తు. క్లియరా లేదా? ఈ విషయము యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు యూదులతో చెప్పాడండి. ఏమని? అరే నాయన, మీరు ఇంతగా అని అంటున్నారు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డారా నాయన అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? మీ తండ్రి అయినా చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము చదవండి. 8వ అధ్యాయం 50వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము పైన ఒక మాట ఉంటుంది చూడండి దయచేసి. అందుకు యేసు
అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకున్న ఎడల నా మహిమ వట్టిది, నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పు 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను అనను. అండి మీరు బాగా ఆలోచించండి, యేసుక్రీస్తు మాట్లాడిన మాట తప్పు కాదు, అవునా కదా? యేసుక్రీస్తు మాట్లాడిన మాట తప్పు కాదు. ఏమంటున్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు, మీ తండ్రి అబ్రహామును, మీ అబ్రహాం నాకు తెలుసయ్యా అన్నాడు. అప్పుడు వీళ్ళకి పిచ్చెక్కిపోయింది. ఏమన్నారు? నీకు ఇంకా ఎక్కడ ఉందండి వచ్చిన కింది వచ్చినమా, ఇంకా నీకు 50 సంవత్సరాలైనా లేవు. నువ్వు మా అబ్రహామును చూసావు, మా తండ్రిని చూసావా? ఆయన ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా లేదా? నేను చూశాను, నేను మీ తండ్రితో మాట్లాడాను, మీ తండ్రికి వరం ఇచ్చింది నేనే అని యేసు చెప్పిన మాట అబద్ధం అండి? సత్యం. ఎందుకు? 15 ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో చదివాం కదా, యెహోవా వాక్యము అతనికి ప్రత్యక్షమై. అంటే ప్రత్యక్షమైనది ఎవరు? యెహోవా వాక్యం ఎవరు? యెహోవా వాక్యం ఎవరు? ఆది యందు ఉన్న వాక్యము, దేవుని యందు ఉన్న వాక్యము, దేవునిగా ఉన్న వాక్యమే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి యూదుల మధ్య నిలబడి ఏమంటుందో తెలుసా? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఆశపడ్డాడు, చూసి ఆనందించండి. మీ అబ్రహాము నేను కలిసాము రా పైన అని చెప్పాడు. అది వాళ్ళకి అర్థం కాలేదు. ఏమంటున్నారు? నీకు ఇంకా 50 ఏళ్ళు లేవు, మా తండ్రిని నువ్వు చూసావా? ఏం చేశాడు? చూసితివా అని చెప్పగా యేసుక్రీస్తు ఏమంటే తెలుసా? అబ్రహాము కాదు, అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను. యేసుక్రీస్తు మాట్లాడిన మాట సర్వసత్యం, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అది శరీరాన్ని ధరించుకున్న ఆ కాలాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప యేసుక్రీస్తు యొక్క ఉనికి వారికి అర్థము కాలేదు. కారణం, వారు మానవ సంబంధమైన మెదడుతో ఆలోచిస్తున్నారు కనుక ఆయన ఒక ఆకారంలో వచ్చిన వాడిగా చూస్తున్నారు తప్ప ఆయన దైవత్వాన్ని, ఆయన తేజస్సును, ఆయన ఉనికిని వాళ్ళు ఎరిగిన వారు. వాళ్ళు ఎరిగిన వారైతే యేసుక్రీస్తుని సిలువకి ఎందుకు అప్పగిస్తారండి? దౌర్భాగ్యులు కదా. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తుని వారిని అంటే అబ్రహాముతో మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తే. అర్థమవుతుందా లేదా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచు ఉండేను. నోవాహు దగ్గర ప్రత్యక్షమైంది ఆయన్ని, మోషే కాలంలో ప్రత్యక్షమైంది ఆయన్ని, ఏమండి ఆగరుతో మాట్లాడింది ఆయన్ని. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ మీకు అర్థం కావడానికి, మీకు ఫుల్ క్లారిటీ రావడానికి కొన్ని వచనాలు మాత్రం నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా లేదా? అలాగే ఆగరుతో మాట్లాడింది, యాకోబుతో మాట్లాడింది, అబ్రహాముతో మాట్లాడింది. వాక్యంగా ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తే. అంటే పురాతన కాలము మొదలుకొని మాట్లాడుకుంటూ ప్రత్యక్షమవుకుంటూ వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా దూతగా, అలాగే యెహోవాగా కూడా. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు ఏమన్నాడు? మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును మీరు చూడలేదు. ఆదాము దేవునితోటి మాట్లాడడం లేదా? ప్రతి చల్లపూట తండ్రితో సంభాషించినట్టుగా ఉందా లేదా? ఆదికాండంలో అంటే ఆదాముతో మాట్లాడింది ఎవరు? మన అక్కడ యెహోవా దూత అని లేదు కదా. యెహోవా దూత ఉందండి. చూడండి ఆ మాట చూడండి. ఎందుకు? బైబిల్ ఉంది కదా మనకు. నన్ను చూస్తే ఏమొస్తుందండి? బైబిల్ ఉంది కదా, చదవండి. చాలా వచనాలు ఉన్నాయి కదా, చూడండి. ప్రత్యక్షమై 9వ వచనం చదవండి.
మరియు దేవుడైన యెహోవా దేవుడైన ఓకే 19వ వచనం 2:19 దేవుడైన దేవుని దూత అని లేదు ఇక్కడ. ఆది కాండంలో ప్రారంభ పలుకులు దేవుని దూత అని లేదు, యెహోవా దూత అని లేదు, దేవుడైన యెహోవా అని ఉంటుంది. అంటే మరి ఆదాముతో మాట్లాడారు కదా, ఆదాముతో మాట్లాడింది ఒకవేళ తండ్రి అయిన దేవుడైతే యేసుక్రీస్తు అన్నమాట తప్పైపోద్ది. యోహాను సువార్తలో మీరు ఏ కాలమందైనను ఎప్పుడైనా తండ్రి స్వరము వినలేదు, తండ్రి స్వరూపమును చూడలేదు అన్న మాట తప్పైపోద్ది. ఏంటి ప్రభువా నువ్వు మర్చిపోయావా? ఆదాముతో మాట్లాడింది తండ్రి కదా. అర్థమవుతుందా లేదా బైబిల్? అంటే ఆదాముతో మాట్లాడింది తండ్రి అయిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. మరి అక్కడ యెహోవా దూత అని లేదు కదా. యెహోవా దూత ఉందా? ఆది కాండం 19వ అధ్యాయం చూడండి, ముగిస్తాను. 19 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించును. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా లోకాన్ని చదవండి, మనం చదవండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా ఆ పదాన్ని అండర్లైన్, యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని కురిపించింది. కురిపించింది ఎవరు? చదవండి, అక్కడ వాక్యాన్ని చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను అగ్ని గంధకములు కురిపించాడు అని లేదు అక్కడ. యెహోవా యొద్ద నుండి కురిపించింది యెహోవానే, అగ్ని బయలుదేరింది కూడా ఇద్దరు యెహోవాలు ఉన్నారు. కనిపిస్తుందా లేదా వాక్యంలో? అదేంటండి పెద్ద కన్ఫ్యూజన్ లో పడేశారు. తండ్రి అయిన యెహోవా అక్కడున్నాడు, ఇక్కడున్నది ఎవరు? నా నామము ఆయనకు ఉన్నది. కిందున్న యెహోవా పైనున్న యెహోవాకు అడిగాడు ఏమని? సొదొమ మీదను గొమొర్రా మీదను అగ్ని గంధకములను దింపించి. చదవండి మాటను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించింది. కురిపించమని అడిగింది యెహోవా, అగ్ని వచ్చింది కూడా యెహోవా యొద్ద నుండి వచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అనుకోండి, యెహోవా యొద్ద నుండి వచ్చింది అని రాయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు కదా. ఇక్కడున్న యెహోవా అక్కడున్న యెహోవాకు తండ్రి దిగిపోయింది, బయలుదేరిపోయింది అగ్ని. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకమును కురిపించి దాన్ని నాశనం చేశారు. అంటే ఇద్దరు యెహోవాలు ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే కొన్ని సందర్భాలలో ఏమంటే యెహోవాగా కూడా కనిపిస్తున్నాడు. ఎన్ని చూసామండి? వాక్యంగా చూసాం, వాక్కుగా చూసాము, దేవుని దూతగా చూసాము, సన్నిధి దూతగా చూసాం, యెహోవా దూతగా చూసాము, ఆత్మస్వరూపిగా. వీటన్నింటిని కలగలిపి మీకా గారు ఏం రాశాడు తెలుసా అండి? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు. నా నామము ఆయనకు ఉన్నది. నా నామాన్ని పెట్టుకొని వచ్చిన యెహోవాను మీరు తండ్రి అయిన యెహోవా అనుకొని పొరపడుతున్నారు. అక్కడ వచ్చింది సమస్య అంతా. అర్థమవుతుందా? ఈ యెహోవా ఎవరు? పేరు పెట్టబడిన ఒరిజినల్ యెహోవా ఎక్కడున్నాడు? పిల్లల యేసుక్రీస్తు అంటేనే దేవుని ఆత్మలో నుంచి ఉద్భవించిన అద్వితీయ కుమారుడు, ఆయన ప్రతిబింబము. అద్దంలోకి వెళ్ళారనుకోండి, మీకేం కనిపిస్తుందండి? ఏం కనిపిస్తుంది చెప్పండి? మన ప్రతిబింబం కనిపిస్తుంది, మనం కాదు. మనం ఈడుంటాము,
అద్దంలో కనిపించేది ఏంటి? ప్రతీక అంటారు, ప్రతిబింబం అంటారు. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మూర్తిమంతము కలిగిన ప్రతిబింబమే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే కొలస్సీలో ఏమని రాబడుతుందో తెలుసా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుని పెడితే ఎలా ఉంటారండి? అద్దంలో మనల్ని చూసుకుంటే రెండు ఫిగర్లు ఎలా కనపడతాయో అలా ఉంటుంది. ఎందుకు? ఆయన స్వరూపమే ఈయనకు వచ్చింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు కదా. ఇక్కడ ఇద్దరు యెహోవాలు ఉన్నట్టుగా ఇంకొక మాట చూడండి. అలాగే 16వ వచనం చూడండి. ఆదికాండం 16:11. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినును. యెహోవా దూత ఏం మాట్లాడుతుంది చూడండి ఆఖరితోటి. యెహోవా నీ మొరను వినును. యెహోవా దూత ఏమంటుంది? యెహోవా నీ మొర వినును. యెహోవా దూత వేరు, కనిపిస్తుందా లేదా? యెహోవా దూత ఏమంటుంది ఇక్కడ? యెహోవా నీ మొరను వినును. యెహోవా దూత వచ్చి యెహోవా నీ మొరను, నేను కాదు యెహోవాను, యెహోవా అక్కడ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యము పరిశీలించుకుంటూ చదవాలి. ఎందుకంటే ఒక్క మాట కూడా బైబిల్లో అబద్ధము, అసత్యం అనేది లేదు. పాత నిబంధనలో, పురాతన కాలంలో కనిపించింది, మాట్లాడింది దేవుడు యెహోవా అని ఉన్న చోటల్లో తండ్రి అయిన దేవుడు అని మనం అనుకుంటే ప్రియులారా, ఏమండి, బైబిల్లో అక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎవడైనా ఎప్పుడైనా దేవుని స్వరమును చూడలేదు, స్వరూపాన్ని చూడలేదు. కనుక ప్రియులారా, అవన్నీ ప్రత్యక్షంగా కనిపించింది, ప్రత్యక్షతను ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తే. కానీ ఇప్పుడు ఇన్ని వచనాలు చూపించాను కదండి. అంటే దేవుని దూత, యెహోవా దూత అని కనిపించిన చోటలా, దూత ఉన్న చోటల్లా యేసుక్రీస్తే కాదు. దూత ఉన్న చోటల్లా యేసుక్రీస్తే. మరియమ్మకు వర్తమానం తీసుకొచ్చింది ఎవరండి? అమ్మా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పింది ఎవరు? చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలను పరిచయం చేసుకోవాలా, ఎక్స్ట్రా చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఏమంటుంది? ఈ దూత ఏమంటుంది? నిశ్చయముగా నీ సంతానమును ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలు చేస్తాను, యాకోబును దీవించడం, ఆశీర్వదించడం. అంటే అధికారము, వరాలిచ్చే శక్తి, నేనే బేతేలు దేవుణ్ణి అనే అధికారము, మహిమ, తేజస్సుతో ప్రకటింపబడు. అంటే సందర్భాన్ని చదివితే మనకు అర్థమైపోద్ది ఇది దేవుని దూత అని రాసినంత మాత్రాన అని అన్ని చోట్ల యేసుక్రీస్తే వచ్చాడని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనము ఎట్లంటే ఒకటి ఏదైతే చెప్తామో అంతే, దాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు. వాక్యాన్ని పరిశోధించే ఆలోచన మాత్రము చేయరు. అన్ని సందర్భాల్లో కాదు, అవసరమైన స్థితిల్లో యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. కానీ యెహోవా దూతగా వచ్చాడు, దేవుని దూతగా వచ్చాడు, యెహోవాగా వచ్చాడు. కానీ ఆ యెహోవా కాదు. మళ్ళీ చూడండి, ఆ మాట మీకు క్లియర్గా అర్థమైపోద్ది. యెషయా గ్రంథం 48:11 వచనం. యెషయా గ్రంథము 48:11 వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. నేను పుట్టిన కాలం మొదలుకొని అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఆ పదాన్ని అందరూ చూడాలి. ఏమంటుండే అక్కడ? ప్రభువగు ఇప్పుడు నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాదు. ఏమంటుండే ఇక్కడ? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను. ప్రభువగు యెహోవా వేరుగా ఉన్నాడు, ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా ఉన్నాడు. నన్ను, ఎవరు నన్ను? ఎవరైనా అర్థమవుతుందా లేదా? తండ్రి కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా కనిపిస్తున్నాడు. నేను ఆది నుండి రహస్యంగా మాట్లాడిన వాడను కాను, పురాతన కాలము మొదలుకొని నేను ప్రత్యక్షమంచు మాట్లాడుతూ వచ్చిన వాడను.
ఏమంటుంది ఇక్కడ? ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ప్రియులారా, ఇది దేవుని యొక్క వాక్య సారాంశం. తండ్రి, కుమారుడే, పరిశుద్ధాత్ముడే, సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ తండ్రి కళ తనకు అనేక మంది పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన తన మనసులో నిర్ణయించుకున్న నిర్ణయం మీకు తెలుసు కదా. గత వారం చెప్పాను, తెలుసు కదా. ఆ కళలను నెరవేర్చడానికి, ఆ కళలను పండించడానికి, ఆ ఆలోచన సంకల్పాన్ని రూపకల్పన చేయటానికి దేవుడు తన ఆత్మను విభాగించుకొని ఉద్భవింపచేసినది ప్రభువైన యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఎప్పుడైనా ఈ లోకానికి మనుషుల యొద్దకు వచ్చి ప్రత్యక్షపరచుకొని మాట్లాడింది ప్రభువైన యేసుక్రీస్తు లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు. వీరిద్దరి సృష్టి కార్యక్రమంలో భౌతికంగా మనకు కనిపిస్తారు, కానీ తెర వెనకాల ఉన్నది అధికారము, బలము, మహిమ సమస్తము దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క హస్తమే. కాబట్టి యేసుక్రీస్తు చేసిన బోధ ఇది నా బోధ కాదు, మీరు వింటున్న మాట నా మాట కాదు. నా చిత్తము నెరవేర్చుకున్నట్టు నేను భూమి మీదకి తండ్రి చిత్తం, తండ్రి ఆలోచన, తండ్రి సంకల్పము, తండ్రి పని, తండ్రి 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 అని యేసుక్రీస్తు ఎంత బయలుపరుస్తూ ఉంటే క్రైస్తవ సమాజంలో ఈరోజు తండ్రిని లేపేశారు. ఎటు వెళ్ళిపోతుందండి క్రైస్తవ్యం? భక్తులం కదండి, కష్టపడుతున్నాం కండి, దేవరాత్రం దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాము, నిష్ఠగా బ్రతుకుతున్నాము, నీతిగా బ్రతుకుతున్నాము, మన ఆశలను ఆలోచనలు చంపుకొని బ్రతుకుతున్నాం కదా. అయితే మన భక్తి బూడిదలో పోసిన పన్నీరు కావడానికి వీలు లేదు. మనం మోసపోవద్దని దేవుడు మనల్ని ప్రేమించి లేఖనాలను మన చేతిలోనే పెట్టాడు. ఇప్పుడే కాదు, ఈ యుగ సమాప్తి అయిపోయేంత వరకు ప్రపంచంలో ఎన్ని ప్రశ్నలు పుట్టినా సమాధానం బైబిల్లోనే. మనం బెంబేలెత్తిపోవాల్సిన అవసరత అంటే అంతటి సర్వసత్యం ఇక్కడ ఉంది. మనం చదవక, ఆలోచించక, గ్రహించక ప్రశ్న వేసేసరికి మనకు మామూలుగా ఉండదండి బాబు. మాస్టర్ గారికి ఫోన్ చేయాలి, ఇలా క్వశ్చన్ వేసేయాలి, దీని సంగతి ఏంటి, మీరు చదవండి, ఆలోచించండి. కనుక ప్రియులారా, యెహోవా దూతగా పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా మార్గము సరళం చేయడం యెషయా గ్రంథం ఉంది. లూకాసు వార్తలో, మత్తయి వార్తలో ఎవరిలో నెరవేరింది? అది ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరేసరికి ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే ఆ యెహోవా అనే యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ యెహోవా అనే యేసుక్రీస్తుగా రాలేదు. పురాతన కాలంలో ప్రత్యక్షమైనది యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా ప్రత్యక్షమై నా నామము ఆయనకు ఉన్నది. దేవుని నామాన్ని పెట్టుకొని దేవుణ్ణి బయలుపరిచాడు. ప్రత్యక్షంగా ఉన్నప్పుడు దేవుణ్ణి బయలుపరిచాడు. తండ్రి ఆలోచన, తండ్రి సంకల్పము, తండ్రి పని, తండ్రిని పరిచయం చేశాడు, తండ్రిని బయలుపరిచాడు. పురాతన కాలంలో ఆకారం లేనప్పుడు, ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు కూడా ఆ తండ్రి పని, ఆ తండ్రిని బయలుపరిచాడు, ఆ తండ్రిని పరిచయించాడు. ఆ తండ్రి గురించి తండ్రి ఒక్క మాటలు చెప్పాలంటే లోకాన్ని తండ్రికి దగ్గర చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. రెండే మాటలు చూపించి ముగిస్తాను. రెండే. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఏ సంకల్పము? జగత్తు పునాది వేయబడక మునిపే చేసిన సంకల్పం ఉంది కదా, మనం అందరము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని యొద్ద ఉండాలని. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకమై, సమస్తము క్రీస్తునందు ఏకమై ఏకముగా సమకూడి సమకూర్చవలనని తనలో తాను ఈ ఆలోచన చేసింది తండ్రి అయిన దేవుడు. ఏమంటుండండి? ఆ సంకల్పము బట్టి పరలోకంలో ఉన్నవైనా సరే, భూమి మీద ఉన్నవైనా సరే, సమస్తము క్రీస్తునందు ఏకం కావాలి, క్రీస్తుకు లోబడాలి, క్రీస్తుకు సాష్టాంగపడాలి అని తనలో తాను నిర్ణయించుకున్నాను. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని యొక్క సంకల్పము. ఆ ఆలోచనకు రూపకల్పనే ఈ సర్వ
సృష్టి. ఈ ఆలోచనకు రూపకల్పన సర్వ సృష్టి ప్రియులారా. ఏమండి? తనలో తాను నిర్ణయించుకునేను. 8వ వచనం చూడండి. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పము చొప్పున తన చిత్తం. అంటే ఇదంతా దేవుని తండ్రి ఆలోచన. గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో ఏమండి, ఈ ప్రకృతి పంచభూతాల విషయంలో మనం ఆలోచన చేయగలిగితే పిల్లల ఆలోచన దేవునిది, క్రియ ప్రభు అయిన యేసుక్రీస్తుది, నడిపింపు పరిశుద్ధాత్మ దేవునిది. ఏమండి? క్రియ ఆలోచన సంకల్పము తండ్రిది. దాన్ని భుజాల మీద వేసుకొని నెరవేర్చిన వారు ఎవరు? ప్రభువైన. ఎప్పటి నుంచి? పుట్టింది మొదలుకొని యేసు విశ్వానికి పునాది వేసినప్పటి నుండి, ఈ సృష్టి చేసినప్పటి నుండి ఎప్పటి వరకు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం 23వ వచనం. ప్రతివాడును తన 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 వరుసలోనే బ్రతికింపబడును. దేవుని సంకల్పం ఏంటో తెలుసా? దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఈ సృష్టి ఎందుకు కలిగిందో తెలుసా? యేసు ఎందుకు ఉనికిలోకి వచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మ ఎందుకు ఉనికిలోకి వచ్చాడో తెలుసా? ఆయన సంకల్పము నెరవేర్చడానికి వచ్చాడు. వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. యేసుక్రీస్తు ఒకనొక దినాన రెండవ రాకడ వస్తాడు. చదవండి. ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఏ రాజ్యము? ఏ రాజ్యం చెప్పండి? కోసల రాజ్యాన్ని, మహిష్మతిన చెప్పండి. ఏ రాజ్యాన్ని? దేవుని సంఘమేనండి. దేవుని రాజ్యము మనమే, క్రీస్తు సంఘమే. ఈ ఆకాశము క్రింద క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులైన దేవుని పిల్లలే క్రీస్తు సంఘం కదండి. నీతిగా బ్రతికినటువంటి ఆ క్రీస్తు బిడ్డలను, సంఘాన్ని రాజ్యము అంటున్నాడు. అంతేనా? ఆ రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? రాజ్యంలో అప్పగించును. ఎవరికి అప్పగిస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పగించి అప్పుడు చెప్తాడు, తండ్రి నీ మనసులో నిర్ణయం తీసుకున్నావు కదా, నీలో నీవు ఆలోచించుకున్నావు కదా, నాకు అనేక మంది పిల్లలు కావాలని, ఆ పిల్లలకు విశ్వం కావాలని, ఆ పిల్లలకు అమ్మ కావాలి, నాన్న కావాలి, వారికి ఆహార పదార్థాలు కావాలని ఈ సకల కోటి విశ్వాన్ని సిద్ధం చేయమన్నా అది చేశాను. ఆదాము వచ్చాడు, పాపం చేశాడు. ఆ పాపానికి ప్రక్షాళనగా మరలా కాలము పరిపూర్ణమైన పెళ్లి ప్రాణం పెట్టి ఆ పాపం నుంచి విడిపించాను. మరలా మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి మీ గురించి ప్రకటించి ఈ లోకానికి నేను వచ్చేటప్పుడు ఏం చెప్పినా తెలుసా? తండ్రి మన కొరకు ఎదురు చూస్తున్నాడు కళ్ళల్లో వత్తులు వేసుకొని. కాబట్టి మీరంతా సిద్ధపడండి, నేను వెళుతున్నాడు, హృదయాలను కలవరపడనీయకండి, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాను. ఇదిగో వెళ్ళాను ప్రభువా, రెండవసారి ఇదిగో తీసుకొని వచ్చాను. ఈ పిల్లల కోసమే కదా నువ్వు ఆరాటపడ్డది, ఈ పిల్లలు కావాలనే కదా జగత్తు పునాది వేయబడక మునుపు నువ్వు ఆలోచన చేసింది. నీవు నాకు అప్పగించిన పని సమస్తము సంపూర్ణం చేశాను, ఇదిగో తండ్రి అని దేవుని సంఘాన్ని, రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. ఈ సమస్త కార్యం చెయ్యటానికే సర్వాధికారము క్రీస్తుకు అనుగ్రహింపబడింది. దేవునిలో నుంచి విభాగింపబడిన దేవుని ప్రతిబింబాలు, దేవుని యొక్క ప్రతీకలు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని సృష్టించడంలో, నడిపించడంలో, కాయడంలో వారి పాత్ర ప్రత్యక్షంగా ఉంది. కానీ పరోక్షంగా సమస్తము తండ్రి అయిన దేవుంది. అందుకే ఎక్కడ మీరు బైబిల్లో చూసినా కూడా పిల్లల ఎక్కడ కూడా విభేదించదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై, అందుకే దేవుడైన యెహోవా. కానీ
ఇక్కడ దేవుడైన యెహోవా అని రాయబడినంత మాత్రాన తండ్రి గురించి కాదు అది. ఎందుకంటే ఏమంటుండ అక్కడ, నా నామము ఆయనకు ఉన్నది. ఎందుకంటే ప్రియులారా, తండ్రి వేరు కాదు, వీరిద్దరూ ఆయనలో నుంచి వచ్చినటువంటి ఆత్మస్వరూపులు, ప్రతిబింబాలు కనుక తండ్రిని ప్రాతినిధ్యం వహిస్తూ ఈ కుమారుడు కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైతే మనం అంటున్నామో ఆయన దేవుని యొక్క స్థానాన్ని తీసుకొని మాట్లాడుతున్నట్టుగా. ఎందుకంటే ఈ కార్యము జరగాలి అంటే, ఈ సంకల్పము నెరవేరాలంటే, ఈ దయా సంకల్పము పూర్తి కావాలి అంటే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు చెప్పాడు ఇలా చేయాలి, ఇది జరగాలి అని. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నామండి. నా చిత్తము కాదు, తండ్రి చిత్తము, తండ్రి చిత్తము, తండ్రి ఆలోచన, తండ్రి సంకల్పము. అది నెరవేర్చడానికి దాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి దిగి వచ్చాను. ఇది 2వ రాకడలో దేవుడు క్రీస్తు సంఘాన్ని తీసుకొని వెళ్ళి, క్రీస్తు సంఘం అంటే ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలు నీతిగా బ్రతికిన వారని అర్థమవుతుందా? వాళ్ళందరినీ తీసుకొని తండ్రి అయిన దేవునికి అప్పగించి, తండ్రి నీవు నాకు అప్పగించిన పని మాకు ఇష్టపోయింది. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు దేవుడు అని రాయబడింది. ఇప్పుడు రోమపత్రికలు ఉంటుంది, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, ఆమెన్ అని కిందేమంటుంది, అయితే తండ్రి మాట తప్పిపోయినట్టు కాదు. ఫరో ఎవరండి? దేశానికి రాజు. యోసేపు ఎవరు? పాత నిబంధనలో యోసేపు ఏం చెప్పాడు? నేను సింహాసనం విషయంలోనే ప్రధాని, దేశాన్ని చేతిలో పెడుతున్నా అన్నాడు. దేశాన్ని చేతిలో పెట్టగానే వీళ్ళ కుటుంబం వచ్చింది. అప్పుడు ఏమన్నాడు? ఈ దేశంలో సర్వాధికారం నాదే, దేశమే నాది, మీ ఇష్టం దగ్గర ఉండండి అన్నాడు. మళ్ళీ వినయంగా ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుటుంబీకులు వచ్చారు, ఏం చేయాలి? నేను నా సొంత నిర్ణయము. అప్పుడు చెప్పాడు, నీకేది నచ్చితే అది అనగానే గోషాను దేశానికి పంపించడం జరుగుతుంది. అవునా కదా? అంటే సమస్తాన్ని లోపరిచిన ఆయనకు, ఫరోకు యోసేపు ఏం చేశాడు? లోపడి ఉన్నాడు. అది చివరి మాట చదవండి కింద, 1 కొరింథీ 15:23 కింద మాట చదవండి. సమస్తము లోపరిచిన తండ్రికి కుమారుడు తానే లోబడి ఉండును. అలాగే ఉందండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. ఒక్క నిమిషం అండి. 28వ వచనం చదవండి. మరియు సమస్తము ఆయనకు లోపరిచింది తండ్రి అయిన దేవుడు. అయితే లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడుతున్నాడు. తానే తండ్రి అంటున్నాడు, తానే నేను కుమారుడిని అంటున్నాడు. లోబడుతున్నాడు లేదా? ఎక్కడైనా సర్వాధికారం ఉన్నదని చెప్పేసి మిస్యూజ్ చేశాడు యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. సమస్తాన్ని లోపరిచిన దేవునికి తానే లోబడి ఉన్నాడు. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని ఉంటుంది రోమపత్రిక 9:15 కదా. కిందేమంటది? అయితే దేవుని మాట తప్పిపోయినట్టు యేసుక్రీస్తు గొప్పవాడే, నిత్యుడే. కానీ విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు అయిపోయింది, వాక్యం అయిపోయింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చూడండి. మీకేం కనిపిస్తుంది చెప్పండి నాలో? చూడండి, శరీరము కనిపిస్తుందా? తల కనిపిస్తుందా? ముక్కుందా లేదా? నాకు అవి బాహ్యంగా కనిపిస్తున్నాయి, కానీ మర్మంగా లోపల ఉన్నాయేంటి తెలుసా? గుండె ఉందండి బాబు, నాకు కిడ్నీలు కూడా ఉన్నాయి, 2 ఉన్నాయా లేవా? మరి ఏం కనిపిస్తున్నాయా? మర్మమై
గోప్యమై దాచబడి ఉన్న యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవ్వరు అనరు. యేసుక్రీస్తు దేవుడే, కానీ యేసు తన్ను దేవుడని ప్రకటించుకోవడానికి ఈ లోకానికి రాలేదు. అది అర్థం చేసుకుంటే, ఆ మాట అర్థం చేసుకుంటే ఈ గొడవే ఉండదు. ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని చూడలేదు. అద్వితీయ కుమారుడే తండ్రిని లోకానికి బయలుపరచడానికి వచ్చాడు, తండ్రిని చూపించడానికి వచ్చాడు. తండ్రి నుంచి పాపము వలన ఎడబాసిన ఈ లోకాన్ని తన ప్రాణత్యాగం చేత మరలా సంపాదించి తండ్రికి అప్పగించడానికి వచ్చాడు యేసుక్రీస్తు. తండ్రి 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 ఆయన ప్రపంచానికి తండ్రిని చూపిస్తా ఉంటే ఈ వీరికి ఏమైందో తెలియదండి. మాకు తండ్రి వద్దు బాబోయ్, నువ్వే. ఆయన బోధలో ఉన్న సారం ఏంటి? అపోస్తలులు ఏం ప్రకటించారు? ఇందాక చదివారు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అసలు తండ్రి ముచ్చటనే లేదు ఈరోజు సంఘ ఆరాధనల్లో. ఎందుకు? ఏమైపోయింది? అపవాది చాలా తెలివైన వాడు. మెలిక పెడతాడు, చిన్న మెలిక పెడతాడు అంతే. మనం ఒక్క దెబ్బకి ఎక్కడికి పోయి పడతాం అనుకున్నాం? సముద్రంలో పోయి పడతాం. కనుక ప్రియులారా ఆలోచించండి. యేసు దేవుడు కాదు అన్నది కాదు ఇక్కడ విషయం. యేసుక్రీస్తు దేవుడే, ఆయన ప్రతిబింబమే, ఆయన నిత్యుడే, సర్వాధికారే, కాదనేయడానికి ఎవరము సరిపోము. కానీ విషయం ఏంటంటే యేసు తండ్రిని చూపించడానికి వచ్చాడు, తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. తండ్రి యొద్దకు వెళ్ళాలి, మీరు బ్రతుకులు మార్చుకోండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొని మీ కొరకు తండ్రి ఎదురు చేస్తున్నాడు, మీ కొరకు కలలు కంటున్నాడు. మీరందరూ కావాలని నన్ను బలిగా అర్పించాడు. ఇందాక పాట పడరు కదండి, దేవుడు అబ్రహామును పరీక్షించాడు. యెహోవా ఏం చేశాడు? తన కుమారుణ్ణి బలిచ్చాడు. ఇచ్చాడా లేదా? యెహోవా కనిపిస్తున్నాడు, బలిగబడిన కుమారుడు కనిపిస్తున్నాడు. మనందరినీ యేసు తండ్రి యొద్దకు, తండ్రి హక్కుకు చేర్చాలని అనుకుంటే వీడేం చేశాడు తెలుసండి? మీరు తండ్రిని పక్కన పెట్టండి, యేసును తండ్రి అనుకోండి. అప్పుడు యేసు బోధ ఏమవుతుందండి? యేసు బోధ ఏమవుతుంది చెప్పండి? యేసులో ఏం చెప్పాడు మీరు అది చెప్పండి, బాధపడకండి. యేసు ఏం చెప్పాడు? ఆ బోధ అర్థం చేసుకోండి, అపోస్తలుల బోధ అర్థం చేసుకోండి, వాక్యములు ఏముందో అర్థం చేసుకోండి. కనుక ప్రియులారా, ఎవరిని బాధపరచాలని, ఎవరిని హేళన చేయాలని కదా, ఎవరిని నొప్పించాలని కదా, దయచేసి లేఖనములను మాత్రం మీరు, లేఖనాల్లో ఏమున్నదనేది హృదయాలను తెరిచి అంటే మీరు హృదయపూర్వకంగా పక్షపాతం లేకుండా లేఖనాల్లో ఉన్న సారాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ప్రియులారా, నీ వాక్య సారాంశము సత్యము. ఆ సత్యం ఏం చెప్పింది ఇంతవరకు మనం చూసాము. పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమైంది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఆయనకు యెహోవా అనే నామము కూడా ఉన్నది. అంత మాత్రాన ఆయన తండ్రి అయిన దేవుడు కాదు. ఈ క్లారిటీ లేక ఏమండి ఈరోజు ఎన్ని రచ్చాలండి బాబు. బస్తీనే సవాల్ అంటున్నారు, ఏంటి చూసుకుందామా, డిబేట్ పెట్టుకుందామా అంటున్నారు. కళ్యాణ మండపాలు బుక్ చేసేస్తాను, గ్రౌండ్లు బుక్ చేసేస్తాను, చూసుకుందామా, టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రియులారా, మనమంతా ఒకే క్రీస్తును నమ్ముకున్నాం, ఒకే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మనలో మనకు వైరుధ్యాలేంటి, మనలో మనకు విభేదాలేంటి, కూర్చొని మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఇవన్నీ కూడా. కనుక ప్రియులారా, మనం చిన్నవాళ్ళం కానీ పెద్దలు, అనుభవ జ్ఞానులు, వయసులో పెద్దలైన వారు ఉన్నారు. మరి ఎందుకు వారికి ఆలోచన రావట్లేదు, అర్థం కావట్లేదు. కనుక ప్రియులారా, బైబిల్లో ఉన్న సత్యాన్ని, బైబిల్లో ఉన్న సారాన్ని గుర్తిరిగి, లేఖనము ఎప్పుడు అపార్థం కాదు, లేఖనం ఎప్పుడు అపార్థం కాదు. అంటే యేసు చెప్పిన ప్రతి మాట సర్వసత్యము, ఏ మాటతోటి విభేదించదు. కనుక యేసు దేవుడే, కానీ ఆయన మర్మంగా ఉన్నాడు. తను ప్రకటించుకోలేదు, తను బయలుపరచుకోలేదు. తను బయలుపరిచింది తండ్రిని, ఆయన ప్రకటించింది తండ్రిని, ఆయన చూపించింది తండ్రిని. మనం నడవవలసిన త్రోవ తండ్రి యొద్దకు. ఆయన దేవుడు ఆ కథ మీద కాదు మ్యాటర్ ఇక్కడ. యేసు బోధలో తండ్రిని చూపించాడా లేదా మనకు? ఆ తండ్రిని, తండ్రి 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 తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను కూడా ఆరాధించండి, లేకపోతే చిత కొడతానన్నాడు. బైబిల్లో ఏముంది? యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కదా, ఎవడన్నాడు కాదని? యేసు దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, ప్రతిబింబము, ప్రతీక. ఎలా కాకుండా పోతుంది? బంగారం, నేను చెప్పాను కదా, 100 కేజీల బంగారంలో నుంచి 20 కేజీలు తీస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఇతడవుద్దా?
బంగారం బంగారమే కదండి. మరి దేవునిలో నుంచి ఉద్భవించిన వాడు, అమరత్వము కలిగిన ఆయనలో నుంచి ఉద్భవించిన వాడు, నిత్యుడైన వాడిలో నుంచి ఉద్భవించిన వాడు నిత్యుడు కాకుండా పోతాడా? దేవుడు కాకుండా పోతాడా? కాకపోతే బహిర్గతంగా లేదు, అంటే తను దేవుడనే అని ప్రకటించుకోలేదు. నన్ను మీరు ఆరాధించండి అని చెప్పలేదు. ఆయన వచ్చినందుకు కాదు. అందుకే క్రీస్తు దైవత్వము ఉన్నది, కాకపోతే అది మర్మమై ఉన్నది, గోప్యంగా ఉన్నది. ఆ గోప్యంగా ఉన్నది కూడా మీకు బహిర్గతం చేసి చూపించండి. అయినా క్రీస్తు బోధ సారమేంటో తెలుసా? తండ్రిని దేవుడిగా ప్రకటించాడు, తండ్రిని చూపించాడు, తండ్రి యొద్దకు వెళ్ళాలని. ఆయన మాటలను, ఆయన బోధను విని మన బ్రతుకులు మార్చుకొని ఆ నిత్యలోకానికి వెళ్ళటానికి సత్క్రియలు అనే ఔదార్యాన్ని సంపాదించుకుంటూ దేవుని పనిని, దేవుని సంఘాన్ని, ఆత్మ రక్షణను, వీటన్నిటిని చేపట్టి మనము దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు, ఆ నిత్యరాజ్యంలో ఉండటానికి వెళ్ళేటట్టుగా భక్తి భావన క్రియలు కలిగి మనం బ్రతకవలసింది పోయి వాడు ఏం చేసినట్టు నిప్పురా చేశాడు. ఇప్పుడు మీరు డిబేట్లు పెట్టుకోండి. దేవుడు తండ్రి అయిన దేవుడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, పుట్టినవాడా, నిత్యుడా కాదు. ఇవన్నీ వైరుధ్యాలన్నీ క్రైస్తవ మధ్యలో లేపి ఈరోజు క్రీస్తులో సంఘంలో ఉండాల్సిన భక్తి లేకుండా ఈరోజు వైరుధ్యాలు, వైషమ్యాలు, భేదాలు, గొడవలు క్రైస్తవ్యమంత ప్రియులను ఆలోచించలేకపోతుంది. అపవాది వేసిన ఒక్క అగ్నిబాణానికి చిత్తైపోయారు. ఆలోచించండి, క్రీస్తు దేవుడే మర్మమై ఉన్నాడు. ఆయన బహిర్గతంగా బాహాటంగా ప్రకటించింది మన బ్రతుకులు మారాలని, మనకు రక్షణ రావాలని, మనము తండ్రి సన్నిధి చేరాలని, ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నోరు కట్టుకుని బ్రతకాలని, ఆశలు చంపుకొని బ్రతకాలని, భక్తి మార్గంలో నడవాలని. ఇలా చేస్తే మనమందరం తండ్రి యొద్దకు వెళ్తామని ఆ బోధను, సారాన్ని గ్రహించి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. కనికరంగా దేవ కృపోన్నతుడైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. మర్మమై ఉన్నటువంటి క్రీస్తు దైవత్వం యొక్క సంపూర్ణ వివరణను వినిపించి నేర్పించినందుకు మీ పాదాలకు వందనాలు తండ్రి. ఇక మీదట ఏ అపరాధం తండ్రి, ఏ యొక్క అపార్థము కూడా మేము చేసుకునకుండా లేఖనాలలో ఉన్న స్పష్టతను మాకు అనుగ్రహించి తండ్రి, చక్కని వివరణతో తండ్రి మా హృదయానందంతో నింపి సత్యపు యొక్క మాధుర్యం చేత మమ్మల్ని బలపరిచినందుకు మీ పాదాలకు వందనాలు. విన్న మాటలు మరుజువారంగా కాకుండా క్రీస్తు దైవత్వము మర్మమై ఉన్నదని ఆయన బాహాటంగా ప్రకటించిన లేఖన సారములోని వైఖరిని మేము గమనించి మీ చిత్తానుసారంగా ఈ భూమి మీద బ్రతికి తండ్రి మరణించిన తదనంతరం మీ పాద సన్నిధి చేరాలని, మా కొరకు మీరు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని, మమ్మల్ని మీ యొద్దకు చేర్చడానికి ఆయన ప్రాణత్యాగం అయిపోయాడన్న సంగతిని గుర్తిరిగి తండ్రి మీ సంకల్పాన్ని మరచువారంగా కాకుండా మీ చిత్తాన్ని భూమి మీద జరిగిస్తూ తండ్రి అనేకులకు తండ్రి మాదిరికరమైన భక్తి జీవితాన్ని కలిగి ఉంటూ నీ నామానికి మహిమకరంగా, మా బ్రతుకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనేక ఆత్మల రక్షణార్థమై మా భక్తిని కొనసాగించినట్లు కృపను అనుగ్రహించాల్సింది వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకు వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.